రీజనల్ విమెన్ కమిషన్ సెక్రటరీ ఉదయ్ గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాము. శ్రీమతి రజనీ గారు పుష్పగుచ్చాన్ని అందించి ఆహ్వానించవలసిందిగా కోరుచున్నాము. మిస్ రజనీ గారు పుష్పగుచ్చంతో ఆహ్వానించవలసిందిగా కోరుచున్నాము. హార్టీ వెల్కమ్ సిస్టర్. సిస్టర్ సాగలత గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాము. శ్రీమతి సుగుణ కుమారి గారు వచ్చి పుష్పగుచ్చంతో ఆహ్వానించవలసిందిగా కోరుచున్నాము. హార్టీ వెల్కమ్ సిస్టర్. డాక్టర్ నవ్య ఆంకాలజిస్ట్ ఫ్రమ్ విశాఖపట్నం, వారిని కూడా Diocese Women Commission
సెక్రటరీ శ్రీమతి కుసుమ కుమారి గారిని, ద గ్రేట్ పర్సనాలిటీ, వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాము. ప్లీజ్ వెల్కమ్ మ్యామ్. శ్రీమతి అనిత గారు వచ్చి పుష్పగుచ్చాన్ని అందించి ఆహ్వానించవలసిందిగా కోరుచున్నాము. హార్టీ వెల్కమ్ మ్యామ్. అలాగే మన స్పెషల్ స్పీకర్ భాను గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాము. హార్టీ వెల్కమ్ మ్యామ్. అలాగే మిస్ సరోజిని గారు వచ్చి పుష్పగుచ్చంతో ఆహ్వానించవలసిందిగా కోరుచున్నాము. మిస్ సరోజిని. హార్టీ వెల్కమ్ మ్యామ్. అలాగే అడ్వకేట్ అండ్ బార్ కౌన్సిలర్ మెంబర్ మిస్ ప్రమీల మ్యామ్ గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాము. ప్లీజ్ వెల్కమ్ మ్యామ్. మిస్ ప్రమీల, మిస్ నిర్మలా గారు వచ్చి పుష్పగుచ్చంతో ఆహ్వానించవలసిందిగా కోరుచున్నాము. ఫ్రమ్ విశాఖపట్నం వారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాము. మ్యామ్ డాక్టర్ నవ్య. అలాగే మన నేషనల్ రిసోర్స్ పర్సన్ సెక్రటరీ అయినటువంటి మరియా సుశాల గారిని కూడా వేదిక మీదకి అలంకరించవలసిందిగా కోరుచున్నాము. మిస్ రజని గారు వచ్చి పుష్పగుచ్చంతో ఆహ్వానించవలసిందిగా కోరుచున్నాము. ప్లీజ్ వెల్కమ్ మ్యామ్. హార్టీ వెల్కమ్ మ్యామ్. చేయడానికి మహాఘనత వసించిన శ్రీ 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 రాయల విజయ్ కుమార్ తండ్రి గారిని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మేనేజర్ వాళ్ళ ఫాదర్ లూస్ దేవరాజు గారిని జ్యోతి ప్రజ్వలన చేయడానికి నేషనల్ ఉమెన్స్ కమిషన్ సెక్రటరీ సిస్టర్ లిమిట్ గారిని, రీజనల్ ఉమెన్ కమిషన్ సెక్రటరీ సిస్టర్ ఉదయ్ గారిని, డయాసిస్ ఉమెన్ కమిషన్ రీసెర్చ్ పర్సన్ శ్రీమతి కుసుమ కుమారి గారిని జ్యోతి ప్రజ్వలన చేయడానికి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను.
పుత్ర పవిత్రాత్మనామమున ప్రభువు మీతో ఉండుగాక. ఈ యొక్క ఉదయకాలం మనందరం కూడా మరియ తల్లి ఒడిలో సమావేశమై మనం తలపెట్టినటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని భగవంతుడు జయప్రదం చేయాలని, మరి ముఖ్యంగా మొట్టమొదటిసారిగా ఈ యొక్క స్త్రీ విభాగం మన మైత్రాసనంలో చేపట్టినటువంటి ఈ యొక్క 2 రోజుల సదస్సు భగవంతుడికి ప్రీతికరంగా ఉండాలని, భగవంతుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలు మన మైత్రాసనంలో ఉన్న ప్రతి ఒక్క స్త్రీ మీద, వారి యొక్క కుటుంబాల మీద నిండుగా దండుగా ఉండాలని ప్రార్థించుదాం. అందరం కనులు మూసుకొని ఆ భగవంతుని యొక్క దీవెనల కోసమై ఈ యొక్క చిన్ని ప్రార్థన చేద్దాం. మహోన్నతుడైన సర్వేశ్వర, ఈ యొక్క సృష్టికి నీవిచ్చినటువంటి ఒక గొప్ప కానుక స్త్రీ. ఆ తల్లి ద్వారా మేమందరం కూడా ఈ రోజు నాడు ఈ యొక్క వెలుగుని చూస్తూ ఉన్నాము, ఈ ప్రపంచాన్ని చూస్తూ ఉన్నాము, నిన్ను చూస్తూ ఉన్నాము. నీవు మాకు కనపడాలి అనంటే మాకు మా అమ్మలు కావాలి. మా అమ్మ లేకుండా మేము నిన్ను చూడలేము అని ఈ రోజు నాడు మరి ఒకసారి మాకు తెలియచేస్తూ ఉన్నాము. అదే రకంగా నీవు కూడా దేవుని యొక్క కుమారుడమై ఉండి మరియ తల్లి ద్వారా ఈ లోకానికి వచ్చి మాకు కనిపించావు. మరి ఈ రోజు నాడు ఈ ప్రపంచంలో మనం చూసినట్లయితే ఆడవారి మీద ఎన్నోటటువంటి నేరాలు ఘోరాలు జరుగుతూ ఉన్నాయి. వారికి రక్షణ ఉండటం లేదు. సంఘంలో వారికి కావలసినటువంటి సమానత్వం దొరకటం లేదు. మరి ఇంత మంచి విలువగలటువంటి ప్రాణాన్ని ఈ లోకానికి దయచేసి మరి వారిలో ఉన్నటువంటి ఆ యొక్క బాధల్ని తీసివేయమని ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. ఈ సంవత్సరం 2025 జూబిలీ సంవత్సరంలో ఉన్నటువంటి మాకు ఈ యొక్క స్త్రీ విభాగం తలపెట్టేటటువంటి నిరీక్షణ నిరాశపరచదు అనేటటువంటి ఆ యొక్క మాట మీద పరిశుద్ధ తండ్రి గారు ఇచ్చినటువంటి ఆ యొక్క పిలుపు మీద వీరందరూ కూడా ఇక్కడ సమావేశమై నీ యొక్క దీవెనల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఈ యొక్క సదస్సుని జయప్రదం చేయమని, వారు దేనికోసమైతే ఈ సదస్సు జరుగుతున్నారో ఈ సదస్సు ద్వారా మా మైత్రాసనంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆడవారికి కావలసినటువంటి వెలుగుని దయచేయమని, కావలసినటువంటి ఆశని దయచేయమని, నిరీక్షణని దయచేయమని, విశ్వాసంలో ఇంకా బలపడి ముందుకు ఈ యొక్క విశ్వాస ప్రయాణంలో ముందుకు సాగేటటువంటి అదృష్ట భాగ్యాన్ని ఇవ్వమని, ఈ మైత్రాసనానికి కావలసినటువంటి ఆయువు పట్టువుగా ఉండేటట్లుగా తీర్చిదిద్దమని, ఈ యొక్క కార్యక్రమాన్ని తలపెట్టినటువంటి ప్రతి ఒక్కరిని, లీడర్స్ని, మరి ముఖ్యంగా ఈ యొక్క కమిషన్ సెక్రటరీ అయినటువంటి కుష్మా గారిని, వారికి సహాయం చేసేటటువంటి సహాయ మండలిని, ఇక్కడ సమావేశమైనటువంటి ప్రతి ఒక్కరిని కూడా
దీవించి ఆశీర్వదించమని ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి ఫాదర్ విజయరెడ్డి గారిని, ఇంకా వారికి సహాయం చేసే వారందరినీ కూడా ఆశీర్వదించమని మా ప్రభువైన యేసుక్రీస్తు పేరట మీకు మనవి చేయుచున్నాము. ఆమేన్. అందరి మీద ఎంతో గౌరవంతో మమ్మల్ని ముందుకి నడిపిస్తున్న తండ్రి గారికి కృతజ్ఞతగా వందనం చేయొచ్చు. ఇప్పుడు డయాసిస్ ఉమెన్ కమిషన్ రిసోర్స్ పర్సన్, మన డయాసిస్ ఉమెన్ కమిషన్ సెక్రటరీ అయిన కుసుమ కుమారి గారిని వెల్కమ్ సాంగ్ చేయవలసిందిగా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. తండ్రికి ఇదే స్వాగతం సుస్వాగతం, సాధుగుణ గురువులకు వందనం అభివందనం, శాంతమూర్తి అతిథులకు స్వాగతం సుస్వాగతం, సాధుగుణ మహిళలకు వందనం అభివందనం. మా మనసే నిండుకొని ఆనందపు జల్లుతో ఈ సభలో ప్రతి మనసు విరబూసిన నవ్వుతో, మా మనసే నిండుకొని ఆనందపు జల్లుతో ఈ సభలో ప్రతి మనసు విరబూసిన నవ్వుతో, చిరకాలము ఈ దినము చెరగని ఒక గుర్తుగా, చిరకాలము ఈ దినము చెరగని ఒక గుర్తుగా, మధురమైన మా వాళ్ళే మంగళారతులుగా. ఓ శాంతమూర్తి తండ్రికి ఇదే స్వాగతం సుస్వాగతం, సాధుగుణాలకు వందనం అభివందనం. మబ్బు తెరలలో చంద్రుని అందుకుని వెన్నెల నింపుకొని, మోము పైన వెలుగు రేఖ మెరిసిపోగా, మబ్బు తెరలలో చంద్రుని అందుకుని వెన్నెల నింపుకొని, మోము పైన వెలుగు రేఖ మెరిసిపోగా, భోగి పొరలే ఆనందము బంగారపు మాలలన్నీ భాగ్యులైన మహిళలకు సుస్వాగతము. భోగి పొరలే ఆనందము బంగారపు మాలలన్నీ భాగ్యులైన అతిథులకు సుస్వాగతము. ఓ శాంతమూర్తి మహిళలకు స్వాగతం సుస్వాగతం, సాధుగుణశీలులకు వందనం అభివందనం. ఈనాటి సభకు చిరునవ్వు చల్లి మెల్లమెల్లగా మీరు రాగా, మాలోని భావం పై పైకి పొంగి మీ పాదకమలాలు పడుగా, హృదయాలు విరిసే దోసిళ్ళలోన ఆకాశమే అందుకొనగా, పై పైకి ఎగసే రాగాలలోన ఎన్నెన్నో హృదయాలు కదులా. ఆహా ఓ శాంతమూర్తి శ్రీలకు స్వాగతం సుస్వాగతం, సాధుగుణ మహిళలకు వందనం అభివందనం, శాంతమూర్తి మగువలకు స్వాగతం సుస్వాగతం, సాధుగుణ సాధ్విలకు వందనం అభివందనం శుభవందనం శుభవందనం. ఇప్పుడు సెషన్స్ మొదలవబోతున్నాయి. Dr. Navya is a passionate senior consultant oncologist
with an experience of 15 years in the field of oncology. Expertise in chemotherapy, radiation therapy, cancer treatments, pain and palliative care treatments. She is adept to execute various kinds of radiation treatments, chemotherapy, and targeted therapy using most advanced and precise methods, following international guidelines and protocols, providing best supportive care, attending any oncological emergencies. ఇప్పుడు డాక్టర్ నవ్య గారిని వేదికను అలంకరించమని ఆహ్వానిస్తున్నాము. వారికి పూల నృత్యంతో ఆహ్వానిద్దాం. Welcome Dr. Navya Garu. Now please take the session. Good morning, sir. Vijay Garu. Very pleasure meeting you once again. Good morning, everyone. I'm very much honored. Nannu కుస్మ గారు కాల్ చేసి మేడం రావాలి, ఇలా జూబ్లీ సెలబ్రేషన్స్ అవుతున్నాయి అని లాస్ట్ టైం ఒకసారి మేము మీట్ అయినప్పుడు క్యాంప్లో చెప్పారు. తప్పకుండా అప్పుడు విజయ్ గారు కూడా అన్నారు, మేడం జూబ్లీలోని మా ఫిమేల్స్ అందరికీ కూడా మీరు ఒకసారి మీ మెడికల్ సపోర్ట్ ఇవ్వండి అని. థ్యాంక్ యూ సార్. అండ్ తెలుగులో అందరూ కంఫర్టబుల్ కదమ్మా? తెలుగులో మాట్లాడితే అర్థమవుతుంది కదా? ఓకే. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ నవ్య. నేను విశాఖపట్నం నుండి వచ్చాను. నేను బేసిక్గా క్యాన్సర్కి సంబంధించిన ట్రీట్మెంట్స్లో స్పెషలిస్ట్ని. అలాగే కాకుండా ఫీమేల్స్కి సంబంధించిన ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సరే వాటిని నేను మీకు హెల్ప్ చేయగలుగుతాను. అయితే అసలు ఈరోజు I request all the dignitaries to come forward. Please. It's my request. ఈరోజు మనము ఇక్కడ గ్యాదర్ అయింది ఏంటంటే, నేను కుస్మ గారు రిక్వెస్ట్ చేశారు మా ఫిమేల్స్ అందరికీ కొద్దిగా అవేర్నెస్ క్రియేట్ చేయాలి మేడం. అంటే వాళ్ళకి ఇబ్బందులు ఎవరికైనా ఉన్నా అసలు ఫీమేల్ హెల్త్ని ఎలా కాన్సన్ట్రేట్ చేయాలి అంటే, మనం మహిళలు అందరూ కూడా జెంట్స్కి ఫిమేల్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మహిళల బాడీ ఆర్గనైజేషన్ పూర్తిగా తేడాగా ఉంటుంది. మేల్స్కి వేరేగా ఉంటుంది, ఫిమేల్స్కి వేరేగా ఉంటుంది. ఇద్దరికి ఒకటే జాగ్రత్తలు సరిపోతాయంటే కాదు. మేల్స్ అందరి బాడీ ఫామ్స్కి హార్మోన్స్ మనంత ఎక్కువగా ఫ్లక్చువేషన్స్ ఉండవు. బాడీలోని 10 సంవత్సరాలలోపు ఆడపిల్లలకి 10 నుండి 20 సంవత్సరాలు, 20 నుండి 30 సంవత్సరాలు, అలా ప్రతి సంవత్సరాలకి మన బాడీలో మార్పులు వస్తూనే ఉంటాయి. అందుకే మీరు గమనిస్తూ ఉంటారు, సాధారణంగా చాలా సన్నంగా ఉన్న ఆడపిల్లలు సడన్గా బాడీ వచ్చేస్తుంది, వాళ్ళ వెయిట్ వచ్చేస్తారు. ఒక్కొక్కసారి చాలా వెయిట్ ఉన్న వాళ్ళు సడన్గా తగ్గిపోతూ ఉంటారు. ఇవన్నీ ఎందుకంటే మన బాడీలోని విపరీతంగా హార్మోన్స్ అనే కొన్ని రసాయనాలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి. వీటి వల్లనే ఇలాంటి మార్పులు అన్నవి మన బాడీస్లో వస్తూ ఉంటాయి. సో దీన్ని అసలు మన హెల్త్ని అందరిలాగే జాగ్రత్తగా కాపాడుకొని ఆరోగ్యంగా ఉండాలి అంటే ఫస్ట్ ఏం చేయాలి అని అంటే, అన్నిటికన్నా మన అందరూ తెలుసు హెల్త్ ఈజ్ గాడ్ గివెన్ గిఫ్ట్. అంటే మనకి దేవుడు ఇచ్చిన పెద్ద గిఫ్ట్ ఏంటి అంటే అది మన హెల్తే. మనకి నిజంగా హెల్త్ బాగుందనుకోండమ్మా, మనకి ఎంతో ఆస్తున్నంత అదృష్టం. అంతేనా? మనం హ్యాపీగా గాలి పీల్చుకుంటున్నామా? ఎంతోమంది ఐసీయూలో ఆక్సిజన్ పెట్టుకుంటున్నారా? మనం చక్కగా తినగానే మనకు అరుగుతుంది, నిద్ర పడుతుంది, మనం చక్కగా తిరగలుగుతున్నాం. ఇవన్నీ కూడా చాలామందికి లేవు. అంటే దేవుడు మనకి ఇది ఆటోమేటిక్గా న్యాచురల్గా ఇచ్చారు. ఇచ్చిన ఈ ఆస్తిని మనం ఎలా కాపాడుకోవాలి? చాలామంది తెలియక వీటిని పాడు చేసుకుంటున్నారు. అంటే ఏంటి? రకరకాల ఫుడ్ హ్యాబిట్స్. మనం ఇదివరకు కన్నా పోల్చుకుంటే ఇప్పుడు మన ఆహార పదార్థాలు అలవాట్లు పూర్తిగా మారిపోయాయి. అవునా కదా? ఇదివరకులో మనం భోజనం చేయలేకపోతున్నాం. ఇదివరకులాగా మన తల్లిదండ్రులు వాళ్ళు ఉన్నంత హెల్తీగా మనం ఉండలేకపోతున్నాం. దీనికి కారణం ఏమై ఉంటుందని ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేసి చూసారా? తినే ఫుడ్లో మార్పు వచ్చేసింది. మరి తినే ఫుడ్లో మార్పు వచ్చినప్పుడు మనం ప్రతి ఒక్కరు మనం తినే భోజనాన్ని పండించుకోలేం కదా. కాకపోతే మన చేతిలో ఏముందో అది మనం చేయగలం. ఏం చేయగలుగుతామంటే
ఫుడ్ తీసుకుంటున్న ఫుడ్ హెల్తీ ఫుడ్డా కాదా అన్నది ముందు మనం తెలుసుకోవాలి. అంటే హెల్తీ ఫుడ్ అంటే ఏంటి, తర్వాత మన ఆహార అలవాట్లే కాకుండా మన దినచర్య ఎలా ఉంది, మనం డే అంతా ఎలా స్టార్ట్ చేయాలి. ఇదివరకు మన తల్లిదండ్రులు అంతకన్నా ముందు వాళ్ళంతా ఏంటి, చాలా ఎక్కువ దూరం నడిచేవారు. మనం ఎప్పుడు నడవడం మానేసాం, అవునా కదా? ప్రతిదానికి మనం వెహికల్స్ వాడుతున్నాం. ఇదివరకు ఎంత దూరమైనా నడిచి వెళ్ళేవారు. ఇదివరకు ఇంట్లో అందరూ మిక్సీలు వాడేవారు కాదు, గ్రైండర్స్ వాడేవారు కాదు, అవునా? ఇవన్నీ మనం వాడుతున్నాం. సో ఫిజికల్ యాక్టివిటీ ఫిమేల్స్కి తగ్గిపోయింది. ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోయినప్పుడు ఆటోమేటిక్గా జాయింట్స్ నుండి, బోన్స్ నుండి, మజిల్స్ నుండి కంప్లీట్గా వాటి విధానం అంతా మారిపోతూ ఉంటుంది. సో మనం ఏం చేయాలి అంటే కొద్ది గొప్ప ఫిజికల్ యాక్టివిటీ ప్రతిరోజు ఉండేలా చూసుకోవాలి. అయితే ఎలా మేడం, మా వృత్తిపరంగా లేకపోతే మాకున్న టైం ప్రకారం మా చదువు బట్టి మేము చేసుకోలేము అనుకుంటే కనీసం ప్రతి ఒక్కరు హాఫ్ అన్ అవర్ ఏదో ఒక రకమైన యాక్టివిటీలో, అంటే వాకింగ్ కావచ్చు, చిన్న వయసులో ఉన్న వాళ్ళైతే స్కిప్పింగ్, జాగింగ్, రన్నింగ్ ఇలా అలా అని చెప్పి 40+ వాళ్ళు స్కిప్పింగ్లు అవి చేయకూడదు. ఎందుకంటే బేసిక్గానే మన బోన్స్ వీక్ అయిపోతాయి 40 కల్లా. సో అప్పుడు స్కిప్పింగ్, జంపింగ్, రన్నింగ్, జాగింగ్ ఇలాంటివి చేయకూడదు. వాకింగ్ ఎవరైనా చేయొచ్చు, కానీ మిగతా ఫీమేల్స్ యంగర్ దెన్ అంటే 40 ఏళ్ల లోపు వాళ్ళు స్కిప్పింగ్స్ అవన్నీ చేయొచ్చు. కానీ 40 పైబడితే మాత్రం ముడుకుల మీద ప్రెషర్ వచ్చే పనులు ఏవి చేయకూడదు. ఖచ్చితంగా హాఫ్ అన్ అవర్ మీరు రోజులో ఏదో ఒక టైం తీసుకోండి. ఏ టైం అయినా పర్లేదు, మార్నింగ్, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి పడుకునే ముందు ఏదో టైంలో హాఫ్ అన్ అవర్ ఫిజికల్ యాక్టివిటీ ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. అదే కాకుండా కొంతమంది కనీసం అంటే నడవడం అంటే మేడం ఇంటి మేడ మీద నడుస్తున్నాం అది ఇది అంటుంటారు. అది కూడా అంటే మనకు ఉండే పరిస్థితి బట్టి మనం దూరంగా వెళ్ళలేకపోవచ్చు, చేయొచ్చు. అలాంటప్పుడు కనీసం మీరు 7,000 నుండి 8,000 స్టెప్స్, అడుగులు నడిచేలా చూసుకోవాలి. చూసుకున్నాక సరిపోతుంది. లేదు ఏమాత్రమైనా కొద్ది గొప్ప దగ్గరలో జిమ్స్ ఏమైనా ఉన్నా మేము చేయగలం, వెళ్ళగలం అనుకుంటే చేయండి. లేకపోతే మినిమల్ వాకింగ్ అయినా చేయండి. లేదు మేడం మేము అన్ని ఇంట్లో వర్క్స్ చేసుకుంటున్నాం అంటారు. వర్క్స్ చేసుకుంటున్నప్పటికీ ఇదివరకు వేరు, ఇప్పుడు వేరు. సో ఖచ్చితంగా హాఫ్ అన్ అవర్ ఫిజికల్ యాక్టివిటీ మెయింటైన్ చేయండి. దీనివల్ల ఫిమేల్స్కి హార్ట్ అటాక్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి, గైనిక్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి, మజిల్ ప్రాబ్లమ్స్, బోన్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి, హెల్త్ పెరుగుతుంది. ఈ వాకింగ్ యాక్టివ్గా ఉండడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది. బేసిక్గా బ్లడ్ సర్క్యులేషన్ అన్ని అవయవాలకి ఉంటే అన్ని అవయవాలు సరిగ్గా పనిచేస్తాయి. మామూలుగా 40 to 45 దగ్గరలోని ఫిమేల్స్కి బోన్ వీకనింగ్ అన్నది స్టార్ట్ అవుతుంది. మనందరికీ తెలుసు 45 ఏళ్ళ నుండి 50 ఏళ్ల లోపు మనకి మెనోపాజ్ అంటే నెలసరిలో ఆగిపోవడం అన్నది జరుగుతుంది. సో నెలసరిలో ఆగడానికి 3 సంవత్సరాల ముందు, 3 సంవత్సరాల తర్వాత ఈ మార్పులు వచ్చే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. మీరు గమనిస్తే 40 years వరకు బాగానే ఉంటారు. 40 to 43 వచ్చిన దగ్గర నుండి హెల్త్ పాడవడం మొదలు పెడుతుంది. 50 వచ్చేసరికి చాలా మార్పులు వచ్చేస్తాయి. అందుకనే ఏంటంటే ఈ వయసులో మరీ ముఖ్యంగా హెల్తీగా ఉండాలి. మన ఆడవాళ్ళు అందరూ ఏం చేస్తారు, ఇంట్లో అందరూ భోంచేసాక మనం భోంచేద్దాంలే అనుకుంటారు, అవునా కదా? అందరూ తినేసిన తర్వాత మిగిలితే తిందాం కూర, లేకపోతే లేదనుకుంటారు, అవునా కదా? కానీ కాదు. మనం ఎప్పుడు ఫిమేల్స్ ఆర్ ద బ్యాక్ బోన్. మనకు వెన్నుపూస లేకపోతే మనం నడవగలవా? ఫ్యామిలీ ఫిమేల్ వెన్నుపూస లాంటిది. మనం లేకపోతే మన ఫ్యామిలీస్ నడవలేవు. సో వాళ్ళ కోసం వాళ్ళ తిన్నాక తినకూడదు, వాళ్ళతో పాటు తినండి. అవసరమైతే మీరు ప్రియారిటైజ్ చేసుకోండి. అంటే ఏంటంటే మీకు మీరు ఇంపార్టెన్స్ ఇచ్చుకోండి. మీరు బాగుంటేనే మీ ఫ్యామిలీ బాగుంటుంది, మీ పిల్లలు బాగుంటారు. మిమ్మల్ని చూసి మీ పిల్లలు ఇలా బ్రతకాలి, ఇలా ఉండాలి కదా అని నేర్చుకుంటారు. ఎవరు నేర్పిస్తారు మన పిల్లలకి? మనం ఏం చేస్తే అదే చూసి మన పిల్లలు. మీరు తిండి మానేస్తారనుకోండి, మీ అమ్మాయి కూడా తిండి మానేస్తుంది 40 ఏళ్ళు వచ్చాక. అర్థమవుతుందా? సో మన హెల్త్ మనకు చాలా ముఖ్యం. మనం వాళ్ళకి ఇవ్వకుండా తినమని నేను చెప్పట్లేదు, కానీ వాళ్ళతో సమానంగా మీకు మీరు ఇంపార్టెన్స్ ఇచ్చుకోండి. అది కూడా మీ ఫ్యామిలీకి మీరు చేస్తున్న మంచి. అర్థమైందా? రెండో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇంట్లో మన పిల్లలు బాగోకపోతే 10 నిమిషాల్లో డాక్టర్ దగ్గర తీసుకెళ్ళిపోతాం, అవునా కదా? కానీ మనకు బాగోకపోతే ఏం చేస్తాం? 10 నెలలైనా వెయిట్ చేస్తాం. మరీ ఇబ్బంది అయితే చూద్దాంలే, బాగానే ఉంది కదా, అంతేనా? అందరూ అదే చేస్తున్నారా? చేయకూడదు. ఎందుకు చేయకూడదు?
మనం బాగుంటేనే మన ఫ్యామిలీ బాగుంటుంది. చిన్నగా ఉన్నప్పుడే ఏ ప్రాబ్లమ్స్ అయినా క్యూర్ చేసుకోవచ్చు. చిన్న టాబ్లెట్స్తో ఇంజెక్షన్స్తో పోయేదాన్ని ఆపరేషన్స్ వరకు తీసుకురాకూడదు. ఆపరేషన్ అయిందనుకోండి, ఫస్ట్ ఏంటి మన హెల్త్ పాడవుతుంది, 2 డబ్బు ఖర్చు అవుతుంది, 3వది ఫ్యామిలీ సఫర్ అవుతుంది. ఇంతవరకు తీసుకెళ్ళకండి. మరీ ముఖ్యంగా ఈరోజు ఏదైతే మనం తినే ఆహారంలో పోషక లోపాలు ఉండడం వల్ల, అది కాకుండా చాలా ఎక్కువ పెస్టిసైడ్స్ అంటే బాగా పెరగడం కోసమని వాడే ఫెర్టిలైజర్స్ వల్ల మన హెల్త్ బాగా డ్యామేజ్ అవుతుంది. దీనివల్ల క్యాన్సర్స్ ఎక్కువగా వింటున్నాం. ఇదివరకు మన చిన్నప్పుడు ఎక్కడో వినేవాళ్ళం క్యాన్సర్, ఎక్కడైనా క్యాన్సర్ పేషెంట్ ఉండేవారు, అవునా కదా? కానీ ఇప్పుడేంటి ప్రతి ఫ్యామిలీలో ఎక్కడో దగ్గర ఒక క్యాన్సర్ పేషెంట్ ఉంటున్నారు. అంటే ఊర్లో లేకపోతే పెద్ద పెద్ద పట్టణాల్లో ఒకళ్ళకో 2-2 ఉండేది, ఇప్పుడు పల్లెలకు వచ్చేసింది. యాక్చువల్లీ మన విలేజెస్ అన్నీ చాలా హెల్తీగా ఉండేవి. మన భారతదేశంలో విలేజెస్ అన్నవి చాలా హెల్తీగా ఉండేవి. అలాంటి మన విలేజెస్లోకి కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేసాయి. ఎందుకంటే మన జీవన శైలి చాలా మనల్ని చూసి ఎన్నో దేశాలు నేర్చుకున్నాయి. కానీ మనం ఏం చేస్తున్నాం, వాళ్ళని చూసి మనకున్న అలవాట్లని మార్చేసుకుంటున్నాం. సో మనం ఫుడ్ బాగాలేదు కాబట్టి ప్రియారిటైజ్ చేసుకొని మన ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోవాలి. రెండోది ఏంటంటే అందరికీ మధ్య షుగర్స్ అని వింటున్నామా? అందరికీ షుగర్స్ వస్తున్నాయి, బీపీస్ వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? మనం తినే భోజనంలోని ప్రోటీన్ ఉందా లేదా, కార్బోహైడ్రేట్ ఉందా లేదా, పోషక వాల్యూస్ ఉన్నాయా లేవా అన్న విషయాలు మనం తెలుసుకోవాలి. ఇవన్నీ ఎలా తెలుస్తాయి మేడం అంటే, మీ దగ్గరలో ఉన్న డాక్టర్స్ని వెళ్ళి, మేడం మేము ఇలా తింటున్నాం, ఇది కరెక్టా కాదా అని అడగండి, తప్పులేదు. మేము అనుకుంటారు డాక్టర్స్ని అడిగితే విసిగించినట్టు, అదేం కాదు. వీఆర్ దేర్ టు గైడ్ యూ. మీరు ఒకళ్ళకి మేము గైడ్ చేసి మీకు ఇప్పుడు చెప్పాము, మీరు ఇవన్నీ వెళ్ళి మీ ఇంట్లో వాళ్ళకి చెప్తారు కదా, సో వాళ్ళకి తెలుస్తుంది కదా. సో వీ ఫీల్ హ్యాపీ. ఇప్పుడు మేము ఒక 100 మందికి చెప్తే మీరు వెళ్ళి ఒక 1000 మందికి చెప్తారు. సో ఖచ్చితంగా ఇందులో ఎంతో కొంత మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం సొసైటీకి. సో మీరు తింటున్న ఆహార పదార్థాలు రైట్గా ఉన్నాయా లేవా, ఖచ్చితంగా ఎగ్ తినండి, ఖచ్చితంగా మిల్క్ తీసుకోండి, ఖచ్చితంగా పప్పులు, హై ప్రోటీన్, ఆకుకూరలు, కాయగూరలు ఇవన్నీ మన ఫుడ్లో ఉండేలా చూసుకోవాలి. రైస్ క్వాంటిటీ తగ్గించండి, బియ్యం అన్నం తగ్గించండి, కూరలు అవి పెంచండి. ఇప్పుడు ఎక్కువ రైస్ తిని కొంచెం పప్పు కొంచెం కూర తింటారు, అలా కాకుండా కూర మోతాదు పెంచండి, పప్పు మోతాదు పెంచండి, రైస్ కొంచెం తగ్గించుకోండి. ఖచ్చితంగా మీ ఫుడ్లో పెరుగు ఉండేలా చూసుకోండి, ఆకుకూర ఉండేలా చూసుకోండి. అన్నీ కలిపి ఉన్నదే రైట్ ఫుడ్ అమ్మా. మన ఇండియన్ ఫుడ్ ఇస్ ద రైట్ ఫుడ్. మనం ఇదివరకు మన ఇంట్లో చిన్నప్పుడు మనకి ఎలా పెట్టేవారు, అవన్నీ రైట్ ఫుడ్స్. మనకి ఏ డౌట్ ఉన్నా మన చిన్నప్పుడు మన పెద్దవాళ్ళు ఎలా పెట్టారో చూసి అవి భోజనం చేస్తే సరిపోతుంది. మనం ఇప్పుడు ఏం చేస్తాం, టిఫిన్స్ కాకుండా పిజ్జాలు, బర్గర్లు, పానీపూరీలు, చాట్లు, బిర్యానీలు ఇవన్నీ కూడా ఎప్పుడో తినవలసిన ఫుడ్స్. కానీ రెగ్యులర్గా తింటే వీటి వలన మన పేగు అన్నది పాడవుతుంది. చిన్న పేగు, పెద్ద పేగు, అది కాకుండా మనం భోజనం చేయగానే వెళ్ళే మొదటి పేగు ఉంటాయి. ఇవన్నీ పాడయ్యే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. నేను ఫిమేల్స్ అని ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, మోస్ట్ ఆఫ్ ద ఫిమేల్స్ స్మోకింగ్ చేయరు, డ్రింకింగ్ చేయరు. లేకపోతే మేల్స్కి అయితే ఎక్స్ట్రాగా పాడవుతాయి. మోస్ట్ ఆఫ్ ద ఫిమేల్స్కి డ్రింకింగ్ అండ్ స్మోకింగ్ లేదు కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకున్నట్లయితే గ్యాస్ట్రైటిస్ రావు. ఎక్కువసార్లు రోజులు గ్యాస్ట్రైటిస్ ఇలాంటి ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే, పేగులోని పుండు పడితే బ్లీడింగ్ అవుతుంది, రక్తహీనత వస్తుంది, ఆ పుండు పెద్దదే క్యాన్సర్గా మారుతుంది. ఇలాంటివన్నీ రాకుండా మనం మొదటిలోనే జాగ్రత్త పడాలి. సో మనం తినే ఆహారంలోనే ఎంత ఉందో తెలుసుకోవడానికి మీకు అర్థమైందా? ఓకే, మనం బాగా భోజనం చేస్తున్నాం, అయినా కూడా ఇబ్బందులు వచ్చాయి, అప్పుడు ఏం చేయాలి? చిన్న గొప్ప ఏ ఇబ్బంది వచ్చినా మొదట్లోనే డాక్టర్ని సంప్రదించాలి. అంతే కదా. ఎవరినో ఒక ఆర్ఎంపీ ఉన్నారు, ఆయన ఒక ఇంజెక్షన్ ఇచ్చారు, తగ్గిపోయింది కదా అంటే, తాత్కాలికంగా మనకున్న నొప్పి తగ్గింది కానీ నొప్పి ఎందుకు వచ్చి ఉంటుందని ఎప్పుడైనా ఆలోచించామా? నడుము నొప్పి వచ్చింది, ఇంజెక్షన్ వేసుకుంటే తగ్గుతుంది, ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గుతుంది, మళ్ళీ వారానికి వస్తుంది, మళ్ళీ నెలకు వస్తుంది. అంటే అర్థం ఏంటి? లోపల ఏదో ప్రాబ్లం ఉంది, అందుకే మళ్ళీ వస్తుంది. ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుంది, కానీ వెన్నుపూసలో ప్రాబ్లం ఉందా, నరాల్లో ఉందా, కాల్షియం తగ్గిందా, ఇవి చూసుకొని మనం కరెక్ట్గా ట్రీట్ చేసుకుంటే పెద్ద ప్రాబ్లమ్స్గా మారకుండా అవి చిన్నగా ఉన్నప్పుడే తగ్గిపోతాయి. మూడో విషయం ఏంటి అంటే, ఫీమేల్స్కి కామన్గా ఉండే ప్రాబ్లం ఏంటంటే గర్భసంచికి సంబంధించిన ప్రాబ్లమ్స్. అవునా కదా?
ఎందుకోసం ఈ మధ్య మీరు గమనించారు, చిన్నపిల్లలకి 15 ఏళ్ళ పిల్లల నుండి పీరియడ్ ప్రాబ్లమ్స్ వింటున్నామా వినట్లేదా? ఇదివరకు మనం చిన్నప్పుడు ఎప్పుడైనా 30 ఏళ్ల లోపు ప్రాబ్లమ్స్ విన్నామా? వినలేదు. కానీ ఇప్పుడు అందరికీ ఎందుకు వింటున్నామంటే వాళ్ళు తినే ఫుడ్స్లో స్టెరాయిడ్స్ ఉంటున్నాయి. ఆ స్టెరాయిడ్స్ వలన వాళ్ళకి గైనిక్ ప్రాబ్లమ్స్ అన్నవి స్టార్ట్ అవుతున్నాయి. అంటే గర్భసంచిలోని మనకి అసలు ప్రెగ్నెన్సీ ఎలా వస్తుందమ్మా, మన కడుపులో ప్రతి నెల ఒక గుడ్డు తయారవుతుంది. ఆ గుడ్డు హెల్తీగా తయారైతే ప్రెగ్నెన్సీ వస్తుంది. ఆ గుడ్డు తయారీ పాడైపోయింది. ఎందుకు పాడైంది? మనం తినే ఫుడ్స్లో స్టెరాయిడ్స్ ఉంటున్నాయి. సో చిన్నపిల్లలకి, ముఖ్యంగా 10 ఏళ్ల నుండి 20-25 ఏళ్ళ లోపు పిల్లలకి మాత్రం ఫుడ్ ఇచ్చేటప్పుడు ఎక్కువ జంక్ ఫుడ్స్ అంటే నూడిల్స్, పానీపూరీస్, చాట్స్, ఫ్రైడ్ రైస్లు ఇవి ఎక్కువగా ఎప్పుడో ఒకసారి తినొచ్చు. కానీ ఎక్కువగా తినడం వల్ల వాళ్ళకి పిల్లలు లేకపోవడం వల్ల ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి. ఇప్పుడు ఎక్కడ చూసినా పిల్లలు పుట్టట్లేదని మందులు వాడటమే, అవునా కాదా? ఎందుకంటే ఇవే ప్రాబ్లమ్స్. సో మనం సరిగ్గా తింటే ఇవన్నీ ఇంప్రూవ్ అవుతాయి. రెండోది, ఈ గర్భసంచి ప్రాబ్లమ్స్ అవి స్టార్టింగ్లోనే మనం క్లియర్ చేసుకోకపోతే రేపొద్దున్న గెడ్డలు తయారవుతాయి. మీరు వినే ఉంటారు, గర్భసంచిలో గెడ్డ వచ్చింది, ఆపరేషన్ చేసాం. ఇలాంటివి చాలా కామన్గా వింటున్నాం. వీటి వల్ల ఏమవుతుంది అంటే, ఒకవేళ ఆపరేషన్ చేయలేదు అప్పుడేమవుతుంది అని అంటే అది క్యాన్సర్గా మారిపోతుంది. అందుకనే డాక్టర్ గారు చెప్తారు ఆపరేషన్. అసలు అంతవరకు కూడా వెళ్ళకూడదు. అంతవరకు వెళ్ళకుండానే మనం దాన్ని ప్రివెంట్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇదే కాకుండా ఈ మధ్య చాలా కామన్గా మనం ఏం వింటున్నాం, రొమ్ముల్లో గెడ్డలు వింటున్నామా? చాలా మందికి వస్తున్నాయి రొమ్ముల్లో గెడ్డలు. ఈ రొమ్ముల్లో గెడ్డలు అన్నవి చాలా చాలా ప్రమాదకరం. ఇండియాలోని మోస్ట్ కామన్ క్యాన్సర్, ఇండియాలోనే కాదు వరల్డ్ అంతా కూడా మోస్ట్ కామన్ క్యాన్సర్ ఏంటి? బ్రెస్ట్ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్. ఇది ఎలా వస్తుంది? రొమ్ములో గెడ్డలు ఉంటే ఆ గెడ్డలు ఎటువంటి గెడ్డలని ఇమీడియట్గా మనం తనిఖీ చేయించుకోవాలి. ఆ గెడ్డలను కానీ తనిఖీ చేయించుకుంటే వాటిలో క్యాన్సర్ లక్షణాలు ఏమాత్రం కనిపించినా మొదటిలోనే మనం ట్రీట్మెంట్ చేసుకుంటే వాళ్ళు మిగతా వాళ్ళలాగే నార్మల్ లైఫ్, అంటే మనం ఏంటి, నాకు తెలిసినంత వరకు క్యాన్సర్ అనగానే చనిపోతాడు, ఇదేలా వింటారు మీరు, చనిపోతారు, ఇంకెన్నాళ్ళలో బ్రతకరు, ఇంతేలా విన్నారు. కానీ ఈరోజు అలా కాదు. ఈరోజు మనకి అన్ని ట్రీట్మెంట్స్ అందుబాటులోనే, అసలు క్యాన్సర్ మొదటి దశలోనే గుర్తించే అవకాశాలు కూడా ఉన్నాయి. అవన్నీ మనం చేసుకోవాలి. చేసుకున్నప్పుడే మనం వచ్చే అవకాశాలు ఉన్నాయా జాగ్రత్త పడదాం, రాకుండా ప్రివెంట్ చేసుకుంటాం, వచ్చిన తర్వాత బాధలు పడకూడదు. ఇలాగే కాకుండా నోట్లోని చాలామంది ఇంట్లో మగవాళ్ళు కైనీలు, గుట్కాలు అవి తింటూ ఉంటారు. వాళ్ళందరికీ మీరు చెప్పాలి ఇవి మానేయాలి. కైనీలు, గుట్కాలు, లేకపోతే స్మోకింగ్ అని, లేకపోతే ఆల్కహాల్, ఇవన్నీ కూడా క్యాన్సర్ కాజింగ్. సో ఖచ్చితంగా అందులోని ముఖ్యంగా చిన్నపిల్లలు, అబ్బాయిలు మొదలు పెట్టేస్తారు ఫ్రమ్ ది ఏజ్ ఆఫ్ 15. వాళ్ళందరికీ మీరు కౌన్సిల్ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లోని కైనీలు కానీ, స్మోకింగ్ కానీ, గుట్కాలు కానీ ఇలాంటివి ఏది యూజ్ చేయకూడదు అని. అర్థమైందనమ్మా? మేము వైజాగ్ నుండి ఉదయాన్నే 9 గల్లా వచ్చి ఉన్నాం. దేనికోసం అంటే మీ అందరికీ ఫ్రీగా టెస్ట్ చేయడానికి. మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా మా సిబ్బంది అంతా వెయిట్ చేస్తుంది. ప్రతి ఒక్కళ్ళు రండి, మీ ప్రాబ్లమ్స్ మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి, చెక్ చేయించుకోండి. మీరు హెల్తీగా ఉన్నారో లేదు చెప్తాం. ఎవరికైనా చిన్న గొప్ప ఇబ్బందులు ఉన్నా వాటికి ఎటువంటి సొల్యూషన్స్ మీరు తీసుకోగలరో, ఎలా మీరు వాటిని సాల్వ్ చేసుకోగలరో మేము మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అప్పుడు మీ లోకల్ డాక్టర్ గారితో మీరు ఫాలో చేయొచ్చు. అర్థమైందమ్మా? సో మీకు నేను మాట్లాడిన తర్వాత కొద్దిగా మీరు మార్చుకుందామని ఆలోచన కానీ, థాట్ కానీ మీ ఎవరికైనా వస్తే మేము ఎంత దూరం నుండి వచ్చినందుకు మేము చాలా ఆనందిస్తాం. ఓకే, ఖచ్చితంగా చేస్తారా? అర్థమైందా? మళ్ళీ అందరూ అయిపోయిన తర్వాత లాస్ట్ ఉన్నదే తింటారా? కాదు, అందరితో పాటే తినండి. అర్థమైందా? మిమ్మల్ని మీరు ఇంపార్టెన్స్ ఇచ్చుకోండి. అర్థమైందా? మనం కాస్ట్లీ సెల్ ఫోన్ కొనుక్కునే కన్నా మన హెల్త్కి ఇచ్చుకునే ఇంపార్టెన్స్ చాలా మంచిది. దానివల్ల ఇంకా ఎక్కువ ఉపయోగాలు ఉన్నాయి. మనం అంటే ఈరోజు అంటే ఎవరో చేసిన తప్పులు కావమ్మా, ఈరోజు సొసైటీ అలా మారిపోయింది. చేయవలసి వస్తుంది, కానీ అది కాదు. మనం మళ్ళీ ఇండియన్స్గానే ఉందాం, మన హెల్త్ని మనం కాపాడుకుందాం. ఫిమేల్స్, ఇండియన్ ఫిమేల్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్. భారతీయ మహిళలు అంటే ప్రతి ప్రదేశంలో వాళ్ళు ఇండియన్ ఫిమేల్స్ అంటే భారతీయ మహిళల గురించి చెప్పుకుంటారు. మళ్ళీ మనం అలాగే ఉందామని మరొకసారి ప్రూవ్ చేద్దాం. ఓకేనా? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఉంటే అడగచ్చు, నేను క్లారిఫై చేస్తాను.
ఉంటే అడగండి అమ్మా. అంతా అర్థమైపోయిందా? మొత్తం అర్థమైపోయింది. అడగండి. రైట్, ఇప్పుడు మీరు యూ కెన్ కమ్. పర్సనల్గా ప్రతి ఒక్కరు నా దగ్గరికి వచ్చి మాట్లాడండి. రూమ్స్లోనే మేము అంతా ఏర్పాటు చేస్తాము. కుసుమ గారు మిమ్మల్ని గైడ్ చేస్తారు. ప్రతి ఒక్కరు రండి. మేము వచ్చాం, ఆల్మోస్ట్ 10 పీపుల్స్ స్టాఫ్ వచ్చాం. ప్రతి ఒక్కరు మేము గైడ్ చేసి మీకున్న ప్రతి ఇబ్బందిని మాట్లాడతాం. ఓకేనమ్మా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నవ్య గారు, ఇంత చక్కని అవగాహన మా మహిళకి ఇచ్చినందుకు. నిజంగా ఇది చాలా అవసరం అవుతుండే. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు ఇంకా ఎటువంటి డౌట్స్ ఏమైనా ఉన్నా సరే ఈ స్టేజ్ వెనక రూమ్స్లోనే డాక్టర్ నవ్య గారు ఉంటారు, మీరు వెళ్ళి పర్సనల్గా అడగవచ్చు. థ్యాంక్ యూ అండి. Sister Swarnalata belongs to Canossian Daughters of Charity. Educational qualification MA BEd. At present, she is the principal of RCM High School, Telugu Medium, Veeragattam. She is passionately in love with preaching Word of God. She goes to different parishes to preach the Word of God and give counseling to couples and youth during vacation. ఇప్పుడు మనం సిస్టర్ స్వర్ణలత గారిని వేదికను అలంకరించమని ఆహ్వానిద్దాం. థ్యాంక్ యూ. సో అందరూ బాగున్నారా? మరి ముఖ్యంగా ఈ యొక్క జూబిలీ వేడుకలు జరుపుకుంటున్న మహిళలందరికీ కూడా శుభాకాంక్షలు. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించుదాం. మరి ముఖ్యంగా ఈనాటి ప్రస్తుత సమాజంలో చూస్తున్నాం కదా, ఈనాటి ప్రస్తుత సమాజంలో స్త్రీకి విద్య అనేది అవసరమా కాదా? ఎంతమంది అవసరమని చెప్తారు? చేతులు పైకెట్టండి. ఎస్, ఇట్స్ వెరీ మచ్ నీడెడ్. అయితే విద్య అంటే ఏంటి అని చెప్పి మనం కొంచెం సేపు దీని గురించి మనందరం కలిసి ఆలోచించుదాం. విద్య అనేది ఒక సంస్కృత పదం నుంచి వచ్చింది. విత్ అంటే తెలుసుకోవడం, విద్య అంటే నాలెడ్జ్ అంటే జ్ఞానం కలిగి ఉండడం. ముఖ్యంగా సోక్రటీస్ ఒక గ్రీక్ తత్వవేత్త అన్నారు, మహానుభావుడు, నో థైసెల్ఫ్ అంటే నిన్ను నువ్వు తెలుసుకో. మొట్టమొదటిగా నిన్ను నువ్వు తెలుసుకున్నప్పుడే మనకి మనం ఎవరమి అని మనకి తెలుసుకొని, అంటే మరి ముఖ్యంగా యొక్క సృష్టిలో మనం చూసినట్లయితే స్త్రీ ఎవరు, నేను ఎవరిని, నాలో ఉన్న శక్తియుక్తులేంటి, వాట్ ఆర్ మై పాజిటివ్ క్వాలిటీస్, నెగటివ్ క్వాలిటీస్. అంటే మనలో బలం ఉంటుంది, బలహీనతలు ఉంటాయి. మనలో ఉన్న బలం ఏంటి, బలహీనతలు ఏంటి, మొట్టమొదటిగా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ యొక్క సమాజంలో మనం తెలుసుకున్న తర్వాతనే ఒక స్త్రీ ముఖ్యంగా మరి డాక్టర్ నవ్య గారు చెప్పి ఉన్నారు, వెన్నుముక వంటిది కదా. మనకి వెన్నుముక లేకపోతే మనం నడవగలమా? మనం ఏదైనా చేయగలమా? చేయలేము. ఈ యొక్క స్త్రీ ముఖ్యంగా ఈ చిన్న కుటుంబము, ఓకే, తన యొక్క స్త్రీకి ఇచ్చిన యొక్క చిన్న కుటుంబమే తన ప్రపంచం. ఆ స్త్రీ తన ప్రతినిత్యము కూడా దానికోసమే పోరాడుతుంటుందంటే మరి ఇంట్లో భర్తకైతేనేంటి, పిల్లలకైతేనేంటి బాగోగులు చూసుకుంటూ మంచి చెడ్డలు చూసుకుంటూ ఉంటుంది. అటువంటి స్త్రీకి తన యొక్క శక్తి ఏంటి, తన యొక్క బలం ఏంటి, బలహీనత ఏంటో ముందుగా తెలుసుకోవాలి. ఎందుకంటే తెలుసుకున్న తర్వాతనే మనము సమాజంలో ఏ విధంగా జీవించాలి. మరి ముఖ్యంగా ఆ స్త్రీ తన యొక్క శక్తియుక్తులు తెలుసుకున్న తర్వాత విద్య ద్వారా ఏం నేర్చుకుంటుందా అమ్మాయి, ఇతరులతో ఏ విధంగా మనము మాట్లాడాలి. అంటే చూడండి, మనం చాలాసార్లు విని ఉన్నాము, సంస్కారం లేని చదువు వ్యర్థము. అవునా? ఎంత పెద్ద ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ హ్యావింగ్ సమ్ డిగ్రీస్. ఎడ్యుకేషన్ అంటే మన పేరు పక్కన ఏ డిగ్రీలు పెట్టుకోవడం కాదండి. సమాజంలో సంస్కారవంతులుగా జీవించడమే మనకు విద్య నేర్పిస్తుంది. నైతిక విలువల్ని మనకి నేర్పిస్తూ మనం
చదువు ఇంటికి వెలుగు. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఇల్లాలు చదువుకుంటే ఆ యొక్క ఇంటిలో ఉన్న యొక్క చెడునంతా కూడా పారద్రోలేస్తుంది. పిల్లలు ఏ విధంగా ఉన్నారు, పిల్లలు ఏ విధంగా నడుస్తున్నారు, నడవడికి ఏ విధంగా ఉంది, ప్రవర్తన ఏ విధంగా ఉంది, ముందు తను తెలుసుకుంటే, తాను తెలుసుకుంటే తను నేర్చుకొని తర్వాత పిల్లలకి నేర్పిస్తుంది, భర్తకి సహాయ సహకారాలు అందిస్తుంది. మీకు ఎవరికైనా ఒంట్లో బాగాలేకపోతే, కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తే స్టేజ్ వెనక రూమ్స్కి వెళ్తే డాక్టర్ నవ్య గారు వాళ్ళ టీం ఉంటుంది, మీకు హెల్ప్ చేస్తారు. థ్యాంక్ యూ. మరి ఈ యొక్క అనౌన్స్మెంట్ అందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. మరి అటువంటి, ఎందుకంటే సమాజంలో ముఖ్యంగా ఎటువంటి చెడు ఉంది, ఈనాడు స్త్రీ అనేక విధాలైన ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉంది. ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనకి హక్కులు ఉన్నాయి, విధులు ఉన్నాయి. ఆ యొక్క హక్కులను ఉపయోగించుకుంటూ మన యొక్క విధి మనం చేయాలి. మరి ముఖ్యంగా మన ఉపనిషత్తులో చూసినట్లయితే మోక్ష సాధనమే విద్య అంటారు. ఏంటండి? మోక్ష సాధనయే విద్య అంటే మన విద్య ద్వారా మోక్షానికి వెళ్తా. అంటే విద్య ద్వారా మోక్షానికి ఏంటి వింతగా ఉంది అనుకుంటాం. విద్య అంటే ఏంటండి? ఈ విద్య లేదా విజ్ఞానం అనేది ఎక్కడి నుంచి వస్తుంది? శ్రీరామకృష్ణుడైన యేసు జ్ఞాన గ్రంథంలో ఏమంటూ ఉంటుంది అంటే, ముఖ్యంగా ఆ యొక్క చూడండి, తీయండి, శ్రీరామకృష్ణుడైన యేసు జ్ఞాన గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం. అన్నింటికంటే ముందుగా ప్రభువు విజ్ఞానమును సృజించెను. ఏంటి సృష్టించారండి? సృష్టిలో అన్నింటికంటే ముందుగా విజ్ఞానాన్ని. విజ్ఞానం అంటే చదువుకోవడం వల్ల మనకి విజ్ఞానం వస్తుందండి. ఈ యొక్క విజ్ఞానం అనేది ఎవరి దగ్గర ఉంటుంది? పుష్కలంగా దేవుని దగ్గర ఉంటుంది. ఆ యొక్క విజ్ఞానానికి మూలాధారము ప్రభువే. చూడండి ఏమని ఉంటుందో. అన్నిటికంటే ముందుగా ప్రభు విజ్ఞానం సృజించెను. చదవమ్మా. కావున వివేకం ఎల్లమెల్లలా ఉన్నదియే. స్వర్గంలోని దేవుని వాక్యే విజ్ఞానములకు ఆధారము. అర్థమైన ప్రియులారా, మనకి విజ్ఞానం కావాలి అంటే మనకి ఎవరు ఇవ్వాలండి? విజ్ఞానం ప్రభు ఇవ్వాలి కదా. ఆ యొక్క విజ్ఞానానికి ఆధారమైన ప్రభు అంటే నైతిక విలువలు. యాక్చువల్గా ఏంటి? దేవుడు ఏంటి? మంచివాడు అంటాం కదా. గాడ్ ఈజ్ గుడ్ అంటాం. అంటే ఏంటి? ఆ యొక్క దేవుడు ఆ యొక్క మంచితనాన్ని మన చదువు ద్వారా, మన నైతిక విలువల ద్వారా నేర్చుకొని ఫస్ట్ మన జీవితంలో అది మనం అనుసరిస్తూ మన కుటుంబంలో మీ యొక్క చిన్న ప్రపంచమైన ఆ యొక్క చిన్న ప్రపంచాన్ని ముందు మీరు బాగుపరుస్తున్నారు విజ్ఞానాన్ని పొంది. అవునా? ప్రతి స్త్రీ కూడా తన యొక్క కుటుంబాన్ని ఎంతో పైకి తీసుకొస్తుంది యొక్క దేవుని విజ్ఞానం చేత. దేవుని యొక్క విజ్ఞానం లేకపోతే ఎవరు కూడా బ్రతకలేరండి. ఎందుకంటే ఇప్పుడు చూడండి, నా దగ్గర ఒక 5,000 రూపాయలు ఉందనుకోండి, మీలో ఒకరికి ఒక 1,000 రూపాయలు అవసరం. అప్పుడు మీరు నా దగ్గరికి వచ్చి, సిస్టర్ నాకు ఒక 1,000 రూపీస్ కావాలి అంటారు. నేను ఇవ్వగలనా ఇవ్వలేనా? ఇవ్వగల స్థితిలో ఉన్నాను. వై? ఎందుకు ఇవ్వగలను? ఐ హ్యావ్ సంథింగ్. వాట్ ఐ హ్యావ్ సంథింగ్ ఐ కెన్ గివ్. వాట్ ఐ హ్యావ్ ఓన్లీ ఐ కెన్ గివ్ టు అదర్స్. వాట్ ఐ డోంట్ హ్యావ్ ఐ కెనాట్ గివ్. నా దగ్గర ఏమైతే ఉందో అది మాత్రమే నేను ఇవ్వగలను. అవునా? మీ దగ్గర లేకుండా ఇవ్వగలరా? మరి ఆ విజ్ఞానాన్ని మొట్టమొదటిగా మనం అది సంపాదించుకోవాలి. దేవుని దగ్గర నుంచి ఆ విజ్ఞానాన్ని, ముఖ్యంగా ఈ యొక్క చదువు ద్వారా. నేను స్కూల్లో ఉన్నప్పుడు ప్రోగ్రెస్ కార్డులు అది ఇచ్చినప్పుడు, అస్సలు తల్లిదండ్రులు వచ్చినప్పుడు ఒక ఆమె సంతకం పెట్టడం రాదన్నమాట. ఫస్ట్ ఇయర్ వచ్చినప్పుడు వేలు ముద్ర వేసింది. నెక్స్ట్ ఇయర్ వచ్చినప్పుడు చాలా హ్యాపీగా చెప్పింది, సిస్టర్ నాకు ఇప్పుడు సంతకం పెట్టడం వచ్చింది అనేసి. నేను అన్నాను, వెరీ గుడ్ అమ్మా, చాలా మంచిది, మీరు చక్కగా నేర్చుకున్నారు. కానీ సంతకం పెట్టే ముందు అక్కడ ఏమి రాసి ఉందో మీకు తెలియకపోతే ఎదుటి వ్యక్తి మిమ్మల్ని మోసగిస్తున్నారా లేకపోతే అక్కడ ఏం జరుగుతుందనే విషయం తెలియకుండా సంతకం పెడితే ప్రయోజనం ఉందండి? లేదు. సంతకం నేర్చుకోవడం మంచిది, బట్ విద్య అనేది చాలా అవసరం ప్రియులారా. ముఖ్యంగా ఈనాటి కాలంలో సమాజంలో మనం చూస్తుంటే ఎక్కడ చూసినా సరే చెడు పెరిగిపోతూ ఉంది. ఒక ఇల్లాలు చదువు ఇంటికి వెలుగు కావాలి అంటే ఆ దేవుని యొక్క వాక్య ఆధారమైన ఆ విజ్ఞానం ప్రతి ఒక్కరిలో కూడా ఉండాలి. ఆ విజ్ఞానం మనం సంపాదించినప్పుడే ఆ యొక్క
వెలుగుని మనము మీ కుటుంబంతోని తర్వాత మీ సమాజంతో కూడా పంచుకోగలం. అదేవిధంగా శ్రీరామచంద్రుని యేసు జ్ఞాన గ్రంథంలో 1వ అధ్యాయం 16వ వచనం చదవండి. దేవుని పట్ల భయభక్తులు చూపుటయే పరిపూర్ణ విజ్ఞానము. ఏంటండి? దేవుని పట్ల భయభక్తులు చూపుటయే పరిపూర్ణ విజ్ఞానము. అంటే మనకి నిజంగా ఆ యొక్క విజ్ఞానం కావాలి అంటే మొట్టమొదటిగా మనకి ఏం కావాలండి? దేవుని అట్లా భయభక్తులు కావాలి. దేవుని అట్లా భయభక్తులు కలిగి మనం జీవించినప్పుడు తప్పకుండా ఆ దేవదేవుడు మనకి ఏది మంచి ఏది చెడు అని తెలుసుకోవడమే విజ్ఞానం అండి. పరిశుద్ధాత్మైన సర్వేశ్వరుడు శక్తి ద్వారా మనకి ఏది మంచి ఏది చెడు అని తెలుస్తుంది. ఆ పరిశుద్ధాత్మైన సర్వేశ్వరుడు శక్తి లేకపోతే ఆ చెడునే మంచి అనుకుంటాం. అవునా? సమాజంలో అదే జరుగుతుంది చాలా వరకు. వాళ్ళకి తెలియదు ఏది మంచి ఏది చెడు అని, ముఖ్యంగా యువకులు. కాబట్టి ప్రియులారా, మనం ముఖ్యంగా దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉన్నట్లయితే విజ్ఞానం ఆటోమేటిక్గా మనకు వస్తుంది. చదువుకున్నంత మాత్రాన చాలామంది అంటారు కదా, ఓ పెద్ద పెద్ద చదువులు చదివేశారు కానీ సంస్కారమే లేదు అంటారు. మనల్ని విద్య సంస్కారవంతులుగా చెయ్యాలి అంటే దేవుని జ్ఞానం ఉండాలి ప్రియులారా. దేవ జ్ఞానం లేకుండా నువ్వు ఎంత పెద్ద చదువు చదివినా అది బూడిదలో పోసిన పన్నీరు అయిపోతుంది. కాబట్టి మొట్టమొదటిగా ఆ యొక్క దేవుని యొక్క జ్ఞానం కలిగి ఉండి మరి విజ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ఓకే, ఈ అవకాశాన్ని నాకు కల్పించినందుకు మీ అందరికీ కూడా మరి ఒకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ సిస్టర్. విద్య గురించి మాకు మంచి అవగాహన ఇచ్చినందుకు థ్యాంక్ యూ సిస్టర్. సింగారపు ప్రమీల గారు బిఏబిఎల్ పార్వతీపురంలో లాయర్గా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆమెను మన మహిళలకు చట్టాల గురించి ఒక 10 నిమిషాల్లో తెలియజేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. ముందుగా ఇక్కడికి వేయం చేసిన మహిళా మండలందరికీ నా నమస్సుమాంజలు. ఒక కొటేషన్ చెప్తాను. స్త్రీ లేకపోతే జననం లేదు, స్త్రీ లేకపోతే గమనం లేదు, స్త్రీ లేకపోతే సృష్టిలో జీవం లేదు, స్త్రీ లేకపోతే అసలు సృష్టే లేదు కదండి. అది స్త్రీ సృష్టికి కారణభూతురాలన్నమాట. ఇప్పుడు సమాజం బాగా ఉండాలి అంటే ఈ సమాజ వ్యవస్థలో 3 సక్రమంగా పనిచేయాలి. 3 వ్యవస్థలు. అవి ఏవి అంటే, ఫస్ట్ ఇల్లు, 2 బడి స్కూల్ అన్నమాట, 3 గుడి. ఈ 3 వ్యవస్థలు బాగా పనిచేస్తే సమాజం చాలా సుభిక్షంగా ఉంటుందన్నమాట. ఫస్ట్ ఇల్లు. ఇంట్లోని ఫస్ట్ మన ఆది గురువు ఎవరు? మన తల్లి, మన అమ్మ కదా. అమ్మ మనకి అన్నీ నేర్పాలి. అంటే ఇక్కడ చాలామంది అమ్మలు ఉన్నారు. మీరే పిల్లలకి ఏ విధంగా ఉండాలో, ఏ విధంగా వాళ్ళని పెంచాలో మీ అందరూ తెలుసుకోవాలి. తర్వాత వాళ్ళు డ్రెస్సింగ్ సెన్స్ కూడా మీరు చెప్పాలి. డ్రెస్ ఎలాంటివి వేసుకోవాలి. ఇప్పుడు ఈ క్రైమ్ రేట్ పెరుగుతుందంటే నేరాలు బాగా పెరుగుతున్నాయి. చిన్నపిల్లల మీదకి చాలామంది సెక్సువల్ హెరాస్మెంట్ జరుగుతుందన్నమాట. లైంగిక బాధింపులు అన్నమాట జరుగుతున్నాయి. అవి ఏంటంటే, ఇప్పుడు 14 సంవత్సరాల లోపు పిల్లల్ని రేప్ చేసేస్తున్నారు. రేప్ చేసేసి ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారు. అలాంటి వారికి పోక్సో యాక్ట్ అని కొత్తగా గవర్నమెంట్ వారు పెట్టారనమాట. ఆ గవర్నమెంట్ వారు పెట్టారు. ఇప్పుడు ఎవరైనా అలాంటి వాటికి గురైతే కొంతమంది ఏం చేస్తున్నారు? దాచేస్తున్నారు. అంటే ఎందుకంటే స్త్రీకి స్త్రీయే శత్రువు. ఎందుకు
ఇలా జరిగింది, బయటికి తెలిస్తే ఏమైనా మాకు సమాజంలో విలువ ఉండదు అని చెప్పేసి అవి పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళట్లేదు. పోలీస్ స్టేషన్ వరకు ఎవరు వెళ్ళట్లేదు. అలాంటప్పుడు మనమే సహకరించుకోవాలి. స్త్రీకి సహకరించాలి. ఇప్పుడు అలాంటి పిల్లలు ఎవరైనా ఉంటే గవర్నమెంట్ వారు 2 లక్షల రూపాయలు వాళ్ళ బాధితురాలికి ఇస్తారనమాట. 2 లక్షల రూపాయలు ఇస్తారు. తర్వాత ఎవరైనా కేసులు పెట్టుకోలేము, ఫీజులు కట్టుకోలేము అని అనుకుంటే గవర్నమెంట్ వారే ఒక లాయర్ని ప్రొవైడ్ చేస్తారు. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు తల్లిదండ్రుల్ని చాలామంది వదిలేస్తున్నారు. మనల్ని పెంచి పెద్ద చేసి చదువులు చదివించి ఉద్యోగాలు ఇప్పించి చేసిన వాళ్ళ పిల్లలేమో తల్లిదండ్రులు వదిలేస్తున్నారు. అలాంటి వారికి మనోవర్తి పెట్టుకునే ఒక చట్టం ఉందన్నమాట. అది ఏంటంటే, ఇప్పుడు ఎవరైనా తల్లిదండ్రులు పిల్లలు వదిలేస్తే ఆ తల్లిదండ్రులు కోర్టుకు వచ్చి ఒక పిటిషన్ పెట్టుకుంటే వారికి కోర్టు వారు మనోవర్తి ఇస్తారన్నమాట. ఎవరి ద్వారా? ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళ మీద పెట్టాలి. ఇప్పుడు మగ పిల్లలే పిల్లలు కాదు. ఇప్పుడు ఆడపిల్లలు చదువుకున్నా కూడా ఆడపిల్ల ఉద్యోగం చేస్తే ఆడపిల్ల మీద కూడా పెట్టవచ్చు ఈ మనోవర్తి కేసు. ఆడపిల్ల కూడా మనోవర్తి ఇచ్చే బాధ్యత వాళ్ళకు ఉంది. ఎందుకంటే ప్రాపర్టీలో స్త్రీలకు కూడా హక్కులు ఉన్నాయి కాబట్టి బాధ్యతలు కూడా అంతే ఉన్నాయి. ప్రాపర్టీ అందరికీ స్త్రీలు ఆస్తి హక్కు ఉంది కదా. ఆస్తి హక్కు ఎన్టీఆర్ చట్టం ప్రకారం ఆస్తి హక్కు అందరికీ ఉంది. సో అలాగే తల్లిదండ్రులు పెంచాల్సిన బాధ్యత కూడా స్త్రీలకు కూడా ఉందన్నమాట. అలాగే కొంతమంది అప్పులు వాడుతున్నారు. అప్పులు వాడేటప్పుడు ఖాళీ నోట్ల మీద సంతకాలు పెట్టేస్తున్నారు. అలాగా పెట్టకూడదు. మీకు ఎంత అవసరమైనా కూడా మీరు అప్పు పడుతున్నప్పుడు అందులో రాయించుకొని మీరు చదివించుకొని ఆ తర్వాత సంతకం చేయాలన్నమాట. మీకు అవసరమని చెప్పేసి ముందు సంతకం పెట్టిస్తే ఖాళీ నోటు మీద వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎక్కువ వేసేసుకుంటున్నారు. ఎక్కువ వేసేసుకొని మళ్ళీ దాని మీద మళ్ళీ ఇంట్రెస్ట్. మీరు 1,00,000 రూపాయలు వాడితే మేమేం చేస్తున్నాము? 4 లక్షలకు వేస్తున్నాము ఇంట్రెస్ట్తో కలిపి. అదనమాట. అలాగా చేస్తున్నారనమాట. అందుకని అలాంటి వాటిని కూడా మీరు దృష్టిలో ఉంచుకొని జాగ్రత్త పడాలి. ఎవరు కూడా ఎంత అవసరమైనా కూడా సంతకాలు పెట్టకండి ఖాళీ నోట్ల మీద. ఇప్పుడు ప్రింటెడ్ ప్రామిసరీ నోట్లు ఉంటాయి కదా, దాని మీద మామూలుగా స్టాంప్ అంటించేస్తారు, రెవెన్యూ స్టాంప్. దాని మీద సంతకం పెట్టిమంటారు, ఏమి నింపరు. అలాంటి వాటి మీద మీరు ఎప్పుడు కూడా సంతకం పెట్టవద్దు. అలాగే తర్వాత ఎవరైనా భర్తలు ఇంట్లో ఎవరైనా బాధిస్తే, మిమ్మల్ని హెరాస్మెంట్ చేస్తే, మిమ్మల్ని వేధిస్తే గృహహింస చట్టం అని ఒకటి ఉంది. దాని కింద మీరు కేసు పెట్టుకుంటే మీకు ఒక దాని ద్వారా కూడా మీకు మనోవర్తి అది కూడా ఇస్తారనమాట మీ భర్త ద్వారా. తర్వాత మీరు ఎవరైతే మిమ్మల్ని అందరూ బాధిస్తున్నారో, మీ అత్త కానీ మీ మామయ్య కానీ ఇంట్లో ఎవరైతే వాళ్ళందరి మీద పెట్టచ్చు. అలాగని చిన్నవాడికి కూడా పెట్టివద్దు, చిన్న సభ్యులకి పెట్టివద్దు. చిన్నవాడికి ఏదో పువ్వులు తేలేదని, ఏదో గాజులు ఇవ్వలేదని, నక్లెస్ కొనలేదని అలా పెట్టద్దు. ఏమా మీకు కట్నం ఇవ్వను, అదనపు కట్నంతే నాకు చాలేదు, నీవు కట్నం తక్కువ ఇచ్చావు ఇంకతే అని అన్నప్పుడు అప్పుడు మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేయాలి. ఫిర్యాదు చేస్తే పోలీస్ వాళ్ళు వాళ్ళ మీద కేసు కడతారన్నమాట. కేసు కట్టాక అప్పుడు కోర్టుకి వాళ్ళని ప్రొడ్యూస్ చేస్తారు, అరెస్ట్ చేస్తారు. అలాగే 498A అంటే కట్నం 5 కేసు అది కూడా మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీరు సమస్య చెప్పుకుంటే పోలీసు వాళ్ళు వాళ్ళ మీద కేసు కట్టి వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని కోర్టుకి ప్రొడ్యూస్ చేస్తారు. ఏమ్మా అర్థమవుతుంది అందరికీ? అదే ఇవన్నీ
నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ ప్రమీల గారు. మహిళలకి సంబంధించిన చట్టం గురించి మాకు అవగాహన తెలియజేసినందుకు. ఇప్పుడు నెక్స్ట్ సెషన్ని హోస్ట్ చేయమని నేను ప్రేమకుమారి గారిని ఆహ్వానిస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ ఆకలిస్తుంది కదా. మీరు ఎప్పుడో 7కి 8కి బయలుదేరి ఇక్కడికి వచ్చి ఉంటారు. నాకైతే ఆకలిస్తుంది, మరి మీకు ఆకలిస్తుందో లేదో నాకు తెలియదు. సో మనం వేగంగానే ముగించుకుందాం. ఇప్పుడు మేడం గారు, ప్రముఖ ఆధ్యాత్మికురాలు బోధకురాలైనటువంటి ఎన్ బాలు మేడం గారు వచ్చి తమ యొక్క సందేశాన్ని మనకి అందించవలసిందిగా కోరుచున్నాను. ఒక నిమిషం చేతులతో చెప్తారా అందరూ? హల్లెలూయా. గట్టి చెప్తారా? హల్లెలూయా. హల్లెలూయా. మీకు ఆకలి వేస్తుందా? ఆకలి వేయట్లేదు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. నేను ఒక మాట చెప్తాను. రోజు బ్రేక్ఫాస్ట్ వండాలి, తినాలి, లంచ్ తినాలి. ఇదే కాదు, ఒకరోజు మీ గురించి మీరు తెలుసుకోవడానికి సమయం వస్తే ఆ సమయాన్ని వాడుకోవాలి. ఎక్కువ లేట్ అయింది, అలా అయింది, ఇలా అయిందని సనుక్కోకుండా కొనుక్కోకుండా ఇది ఎందుకు ఏర్పాటు చేశారో ఇంతమందిలో ఏ ఒక్కరన్నా గ్రహిస్తే ఈ ప్రోగ్రాంకి అర్థం పరమార్థం అర్థమైందండి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని లేచి నిలబడదాం. అందరం ఒక్క నిమిషం లేచి నిలబడదాం. కళ్ళు మూసుకొని 2 చేతులు పైకెత్తి ఎవరెవరు చూడకండి. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తుండగా దేవుడు మనతో ఉండాలి, మనతో మాట్లాడాలి. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఈ స్థలమంతటిని ఆధీనంలో తీసుకోవాలి అని మనం అందరం ప్రార్థన చేస్తాం. కళ్ళు మూసుకొని 2 చేతులు పైకెత్తి మీరు ఎక్కడున్నా, మీరు ఏమైనా సరే, మన దేవుని సర్వాధికారి 2 చేతులు పూర్తిగా పైకెత్తి ప్రతి ఒక్కరు కూడా స్తోత్రం నాయన, పరిశుద్ధాత్ముడ నా తండ్రి నీకు వందనాలయ్యా. ఈరోజు ప్రత్యేకంగా ప్రభువా అయ్యా, ఈ జూబ్లీ జరుపుకోవడానికి ప్రత్యేకంగా స్త్రీల పట్ల నువ్వు కలిగి ఉన్న గొప్ప ప్రణాళికకై నీకు వందనాలు చూపిస్తున్నాను ప్రభు. ప్రతి బిడ్డను నీ ఆత్మతో నింపమని అడుగుతున్నాను. ఏ ఉద్దేశంతో మీరు ఇక్కడికి పిలిచారో నా తండ్రి, ఆ ఉద్దేశంలో నెరవేర్చమని ఒక్కొక్కరిని ప్రభు మీరే పట్టుకోమని, మీ జ్ఞానంతో నింపమని యేసుక్రీస్తు బలమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దయచేసి కూర్చోబెట్టులారా. నేను 2008 నుండి మినిస్ట్రీ చేస్తున్నాను. ప్రత్యేకంగా స్త్రీల కొరకు, అంటే దివ్యవాణి టీవీలో కూడా స్త్రీ ఆధ్యాత్మిక శక్తి అనే ఒక కార్యక్రమాన్ని నేను చేస్తున్నాను. అనేక చోట్ల విమెన్స్ మీటింగ్ని నేను కండక్ట్ చేస్తూ ఉంటాను. ఈరోజు ఐ అప్రిషియేట్ కుసుమ అండ్ సిస్టర్ ఉదయ, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా. అండ్ రియల్లీ ఐ అప్రిషియేట్ టేకింగ్ టైం అండ్ అంత దూరం నుంచి వచ్చి యూనో మన వంతు మనం అందించాలని. నేను హైదరాబాద్ నుండి వచ్చానండి. ఎంత కష్టపడి వచ్చానంటే నేను టైం చూశాను, ఇది కొద్దిగా టైం కదా అని అనుకున్నాను. కానీ టైం కొద్దిగైనా నా వంతు నేను ఏదైనా చెయ్యాలి అని చెప్పి అక్కడి నుండి వచ్చాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ఫస్ట్ డాక్టర్ నవ్య గారు మాట్లాడారు. అదేంటంటే మన బాడీ గురించి మనం కేర్ తీసుకోవటము, ఆరోగ్యంగా ఉండటం. ఎందుకంటే స్త్రీ ఆరోగ్యంగా ఉంటేనే ఇంటిని నడిపించగలుగుతుంది కదండి. ఒక్కరోజు జ్వరంతో పడుకుంటే, నాకు చిన్నప్పుడు చాలా బాగా గుర్తుందండి. మా మమ్మీకి తలనొప్పి వచ్చింది అని మా అమ్మ అన్నదంటే వెంటనే టాబ్లెట్ తెచ్చేదాన్ని. మా మమ్మీ నవ్వేది, ఎందుకంటే ఈ పని అంతా నువ్వు చేయాల్సి వస్తుందని నాకు టాబ్లెట్ తెచ్చావా అని మా మమ్మీ చెప్పేది. ఇదే ఇంట్లో సర్వసాధారణంగా జరిగేది. రెండోదిగా సిస్టర్ లతా గారు, లతా సిస్టర్ గారు చెప్పారు విద్య ఎంత ముఖ్యమైనదో అని కదండి. తర్వాత సిస్టర్ ప్రవీణ గారు చెప్పారు, అంటే మనకున్న హక్కులు మనం ఏం చేయగలము. అంటే మీరేదో కన్నీటితో ఎక్కడో మనుషుల్ని మనం హరాస్ చేస్తే
తొక్కేస్తే ఏదైనా చేస్తే అలా పడి ఉండడానికి కాదు, మీకు కూడా హక్కులు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయని తెలియజేశారు. పిల్లల ఒక 15 నిమిషాలు మాట్లాడాలని నాకు టైం ఇచ్చారు. ఆ 15 నిమిషాలు ఏం మాట్లాడాలో నాకు తెలియదండి. బట్ నేను ఒక మాట చెప్తాను. ఒకరోజు దీనికి ముందు ఒక ప్రశ్న. మీ బిడ్డల్ని కష్టపడి మీరు కాలేజెస్కి పంపిస్తున్నారు, స్కూల్స్కి పంపిస్తున్నారు. అయితే మీ కష్టాన్ని వాళ్ళు గుర్తుపెట్టకుండా డబ్బులు వ్యర్థం చేస్తూ ప్రేమ దోమ అంటూ చెడిపోయి తాగి తిరిగి అబ్బాయిలు అమ్మాయిలు సెల్ ఫోన్లు ఇవన్నీ చేస్తుంటే మీరేమంటారండి? ఏమంటారా? మీరేమంటారు? రే ఇవన్నీ చేస్తుంది నీ భవిష్యత్తు కోసమే కదా, ఇంత కష్టపడి నేను చదువుకోవడానికి పంపిస్తే నువ్వు చేస్తున్న పని ఇదా అని పేరెంట్స్ అడుగుతారు. ఎందుకంటే పేరెంట్స్ బిడ్డల్ని చదువుకోవడానికి పంపించడానికి ఒక కారణం ఉంది. ఆ కారణం ఏంటంటే మేము కష్టపడ్డాం, మేము నష్టపోయాం, విలువ లేకుండా బ్రతికాము, కానీ మా బిడ్డలు విలువ కలిగి బ్రతకాలి, మా బిడ్డలు మంచి భవిష్యత్తు కలిగి ఉండాలి, వాళ్ళు ఏదైనా ఒకటి సాధించాలి. అవునా అండి? సాధించాలని ఉందా లేదా? ఇప్పుడు మీ పాప డాక్టర్ అనుకోండి, ఎంత ప్రౌడ్గా మీరు ఫీల్ అవుతారు. ఇప్పుడు మీ బాబు ఇంజనీర్ అనుకోండి, ఎంత గర్వంగా ఫీల్ అవుతారు. అవునా కదా? అయితే వాడు చదువుకొని కూడా పనికిరాని వాడిగా అయిపోతే మీరు సంతోషిస్తారా? సంతోషించారు. ఎందుకంటే తల్లిదండ్రులకు తెలుసు బిడ్డల్ని కాలేజీకి పంపిస్తుంటే దేనికి పంపిస్తున్నారని. అలాగే పిల్లగా, ఎందుకంటే ఆల్రెడీ సిస్టర్స్ అందరూ నాకు ముందున్న సహోదరులు చెప్పారు. సిస్టర్ ప్రమీల గారు చెప్పారు, స్త్రీ లేకపోతే సృష్టి లేదు. విమెన్ ఇస్ ద మాస్టర్ పీస్ ఆఫ్ గాడ్. విమెన్ ఇస్ ద మాస్టర్ పీస్ ఆఫ్ గాడ్. దేవుడి చేతిలో స్త్రీ ఒక ఆయుధం పట్టిందండి. చాలా మంది ఏమంటారంటే అబార్షన్ చేస్తుంటారు. ఆడపిల్ల అంటే అబార్షన్ చేస్తారు. మనం ఎన్నో ఇన్సిడెన్సెస్ చూసాం. ఆడపిల్ల అంటే పుట్టగానే చంపేసే వాళ్ళు కూడా చాలా మంది లేకపోలేదు. అవునా? గొంతు తీసుకు చంపి చెత్తకుంట్లో పడేసి ఎక్కడో పడేసి అట్లా చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. నేను ఈ విమెన్స్ కోసం నేను చదువుతున్నప్పుడు ఒక ఆర్టికల్ చదివాను. అదేంటంటే హల్లెలూయా, మహారాష్ట్ర ఆ ప్రాంతంలో, నేను ఆ పేరు మర్చిపోయానండి, ఆ గ్రామం అంతా చాలా రోజుల కింద చదివిన ఆర్టికల్ ఇది. అయితే అక్కడ ఆడపిల్లల తర్వాత ఆడపిల్లలు పుడుతుంటే ఏం చేస్తారండి? ఇంకొక అబ్బాయి పుడతాడేమో ఆగుతారు, ఇంకొక అబ్బాయి పుడతారేమో ఆగుతుంటారు కదా. అలా 2 లేక 3 ఇంకా మళ్ళీ ఆడపిల్లలు పుడుతుంటే వాళ్ళకు వాళ్ళు పేరు పెట్టారంట. వాళ్ళని నాకోషి అని పిలుస్తారంట. నాకోషి అంటే అన్వాంటెడ్, అనుకోకుండా నువ్వు పుట్టావు, లేక నువ్వు నాకు అవసరం లేదు అని నాకోషి అని పిలుస్తుంటారంట. వాళ్ళు బయటకు వెళ్ళినప్పుడు అందరూ ఏమంటారంటే, ఇప్పుడు నా పేరు భాను అని మీరు పిలిచారు, సిస్టర్ పేరు ప్రమీల అని పిలిచారు, సిస్టర్ ఉదయ అని మనం పిలుస్తున్నాం. అవునండి? మనకు ఒక పేరు ఉంది. ఆ పేరు ఒక మనిషికి గుర్తింపు తీసుకొని వస్తుంది. అవునా కదా? కానీ ఇక్కడ ఈ అమ్మాయిలు బయట ఆడుకోవడానికి పోతున్నప్పుడు, వాళ్ళ స్కూల్కి పోతుంటున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే అందరూ నాకోషి నాకోషి అని పిలుస్తుంటే మరాఠీలో అర్థం ఏంటంటే నువ్వు అక్కర్లేదు, మేము అనుకోలేదు పుట్టావు అంటే నువ్వు మాకు అన్వాంటెడ్ అని చెప్తుంటారు. ఇప్పుడు వాంటెడ్ క్రిమినల్స్ అంటారు కదా, అలా మీరు మాకు అవసరం లేదు అని తల్లిదండ్రులు చెప్తుంటారంట. ఇలాంటి పిల్లలందరినీ కూడా చేరవేసి ఒక స్వచ్ఛంద సంస్థ వాళ్ళకు పేరు పెట్టడము స్టార్ట్ చేస్తుందన్నమాట. అది ఎంత బాధాకరం అంటే, నువ్వు నాకు అవసరం లేదు అవసరం లేదు. ఒకవేళ భర్త నువ్వు అంటే నాకు వద్దు వద్దు అని అనుకోండి, ఎంత ఏడుస్తారండి? తల్లిదండ్రులే నాకు అవసరం లేదు అవసరం లేదంటే మరి ఎలా ఏడుస్తారండి పిల్లలు? అలాంటి వాళ్ళందరినీ చేరవేసి ఒక స్వచ్ఛంద సంస్థ వాళ్ళ పేర్లు పెట్టుకుంటున్నప్పుడు వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళు ఏం చెప్తున్నారు తెలుసా? ఇన్ని సంవత్సరాలు మమ్మల్ని నాకోషి అని పిలుస్తుంటే మా పేరు మేము మర్చిపోయామండి అని అంటున్నారు. పిల్లలు పుట్టగానే ఏమంటారంటే నీకు ప్లస్సా మైనసా? ప్లస్ అంటే కట్నం వస్తుంది, మైనస్ అంటే కట్నం పోతుంది. ప్రైజ్ ఎలా? హల్లెలూయా. అయితే కొంచెం ఎదిగాము, ఒక స్టెప్కి ఎదిగాము. ఇప్పుడు అమ్మాయిలైనా అబ్బాయిలైనా చదివిస్తున్నారు. అవునా? అందరు చదువుకుంటున్నారు. కొద్దిగా పరిస్థితులు మారాయి. కానీ నేను ఈరోజు ఏం చెప్తున్నాను పిల్లగా, ఒక మనిషికి విలువ తీసుకొచ్చేది నీ తల్లిదండ్రులు కాదు, ఒక మనిషికి విలువ తీసుకొని వచ్చేది భర్త కాదు, ఒక మనిషికి విలువ తీసుకొని వచ్చేది వేరే వాళ్ళు కాదండి. మొట్టమొదటిగా మన విలువ మనం తెలుసుకుంటున్నప్పుడు మనం ఎక్కడైనా నిలబడతాం, ఏ పరిస్థితిలో అయినా కూడా మనం నిలబడతాం. ఎంతమందికి అర్థమైంది? ఎంతమందికి అర్థమైంది ఈ మాట?
3 కార్యాలు చేయడానికి దేవుడు స్త్రీని సృష్టించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఫస్ట్ సెషన్ డాక్టర్ గారు మాట్లాడారు, అంటే శరీరం గురించి మాట్లాడారు, మీరు ఆరోగ్యంగా ఉండాలి. రెండో సెషన్ సిస్టర్ లతా గారు మాట్లాడారు, అంటే ఎడ్యుకేషన్, ప్రమిళ గారు మాట్లాడారు కదండి. ఇవి ఏంటి అంటే మనకి మానసిక, అంటే చదువు ఏం చేస్తుంది, మనకి జ్ఞానం తీసుకొని వస్తుంది, అవునా? కాబట్టి మనం చదువుతున్నాం. ఈరోజు చాలా మందికి డిగ్రీలు ఉన్నాయండి. చదువుకున్న వాళ్ళు తగ్గిపోతున్నారు, రోజు రోజుకి ఎక్కువ మంది చదువుతున్నారు. కానీ పిల్లరా, ఇవన్నీ ఉండి కూడా ఒక దేవుని బిడ్డగా, ఒక క్యాథలిక్గా, లేక దేవుడి చేత ఎన్నుకోబడ్డ ఒక బిడ్డలాగా దేవుడు నిన్నెందుకు చేశాడు అని తెలియకపోతే అది మొత్తం కూడా వ్యర్థమైపోతుంది. ప్రైజ్ ది లార్డ్. డివైన్ వర్డ్ సెంటర్ ఏలూరులో ఒక వడకం చేశామన్నమాట, ఒక రిట్రీట్ కండక్ట్ చేశాం. ఆ రిట్రీట్కి ఒక సహోదరుడు వచ్చారు. నిద్రపోతున్న చప్పట్లు కొట్టండి. స్త్రీలారా, నిద్ర మేలుకోండి, నిద్ర మేలుకోండి. మేలుకున్న వాళ్ళు చప్పట్లు కొట్టండి. ఇప్పుడు అటు ఇటు కొడుతున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక సహోదరుడు వచ్చాడు, చాలా బాధపడుతూ, నేను ప్రీచింగ్ చేసి దిగి వెళ్తున్నప్పుడు నా కోసం ఆయన వెయిట్ చేస్తున్నాను. చేస్తూ ఆయన అక్క, నేను నీతో మాట్లాడాలక్క అన్నాడు. ఏంటి అంటే ఆయన చెప్పాడు, తెలుసాక నాకు పెళ్ళయింది, నా భార్య ఆమెలో టాలెంట్ ఉంది, ఆమె చదవగలుగుతుందని చెప్పి నేను పెళ్ళైన తర్వాత నేను ఆమె చదివించానక్క. ఇప్పుడు ఆమెకు ఒక గవర్నమెంట్ జాబ్ వచ్చింది, ఆమె జాబ్ చేస్తుంది. అయితే ఈ ఉద్యోగ రీత్యా ఆమె వేరే ప్లేస్లో ఉంటుంది. అయితే మాకు ఒక పాప ఉంది, నేను మా పాప మేము ఈ గ్రామంలో ఉంటున్నాము. నా భార్య మాత్రం ఉద్యోగం చేస్తూ వేరే ఒక ప్లేస్లో ఉందక్క అన్నాడు. అయితే ప్రాబ్లం ఏంటి బ్రదర్ అని అన్నాను. కానీ ఇప్పుడు నా భార్య నా దగ్గరికి రావట్లేదక్క అన్నది. నాకు అర్థమైపోయింది. అని ఏమన్నాడు తెలుసా, అక్క ఆమె వేరే ఇంకొక వ్యక్తితో ఉందక్క అని ఆయన చెప్పాడు. నేను ఎందుకు చెప్తున్నాను తెలుసా అండి, నేను పాజిటివ్గా చెప్పాలి కదా. అక్క వచ్చి స్త్రీ శక్తి అని. స్త్రీ శక్తి ఎప్పుడు అవుతుందంటే, నేనేంటి, నా విలువ ఏంటి, ఎందుకు దేవుడు నన్ను సృష్టించాడు, నేను చేయాల్సిన పని ఏంటి అని ఒక స్త్రీ తెలుసు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అలా మారగండి. అయితే ఆమె ఏమంటుందంటే, ఇప్పుడు భర్త వద్దు, ఇప్పుడు ఆమెకి ఆ పాప కూడా వద్దు. నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాక్యం పలుకుతుంది. ఆదికాండము 2వ అధ్యాయం 18వ వచనం మనం చూసినట్లయితే, ఎవరైనా తీసి ఒక్క నిమిషం చదవగలిగితే సంతోషం అండి. ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనంలో వాక్యం పలుకుతుంది, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు కనుక తనకు సాటి అయిన సహకారిని లేక సాటి అయిన సహాయము కావాలి అని చెప్పి దేవుడు అన్నాడంట. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. సిస్టర్ చెప్పారు, స్త్రీ ఒక కో క్రియేటర్ అండి, అంటే దేవుడితో పాటు, దేవుడి సృష్టికర్త కదా, ఆ సృష్టికర్తలో స్త్రీ ఏంటంటే సహ సృష్టికర్త, కో క్రియేటర్ అన్నమాట. అయితే దేవుడు ఏమన్నాడంటే, ఆదాము చేసిన తర్వాత ఆదాము దగ్గరికి అందరినీ పంపించాడంటే, జంతువులని, ఆయన సృష్టించిన అన్ని జంతువులని, పక్షులని, పశువులని అన్నిటిని పంపిస్తుంటే ఆదాము ఒక్కొక్క దానికి పేరు పెడుతూ ఉన్నాడంట. పులి, నక్క, కుక్క, ఇలా అన్ని పేర్లు పెడుతున్నాడంట. కానీ ఆయన సంతోషంగా లేడంట. అప్పుడు దేవుడికి అర్థమైంది ఏంటంటే, ఈయన సంతోషంగా లేడు కనుక ఈయనకు సరైన సహాయము కావాలి అని చెప్పి ఆదాము గాఢ నిద్ర కలుగజేసి పక్కటెముక నుంచి ఏం చేశాడండి, ఏవమ్మను చేశాడు. ఇది ప్రతి పెళ్లిలో మనం వినే వాక్యం ఇదే. కానీ ఆ పెళ్లిలో మన చీరలు, మన నగలు, మన ఇప్పుడే ఉంటుంది. కానీ వాక్యం ఏం చెప్తున్నారు అనేది మనకు అర్థమో కాదు. ఈరోజు పిల్లరా, వాక్యం ఏం చెప్తుంది అని అంటే, దేవుడు నిన్ను నీ భర్తకి సహకారిగా పిలిచాడు. వాక్యం అంటుంది, దేవుడే మన సహాయకుడు అని కీర్తనకారుడు చెప్తున్నాడు. యోహాను సువార్తలో 14వ అధ్యాయం 16వ వచనం వాక్యం ఏం చెప్తుందంటే, మీరు అనాథలు కాదు, మీకు ఆదరణకర్తగా సహాయకుడిని, అడ్వకేట్ నేను పంపిస్తానని చెప్పి ప్రభువు చెప్తున్నాడు. అంటే పరిశుద్ధాత్మకు ఒక పేరు, పరిశుద్ధాత్మకు ఒక పేరు ఉందండి. ఆ పేరు ఏంటి అంటే హెల్పర్, సహాయకుడు. అర్థమవుతుందా మీకు? అయితే
ఒక మనిషి ఆత్మీయ జీవితానికి పరిశుద్ధాత్మ దేవుడు ఎట్లా సహకారిగా ఉంటాడో అలాగే ఒక కుటుంబము పరిశుద్ధాత్మ కనిపిస్తుందండి మీకు. ఇప్పుడు సిస్టర్ ఈజ్ అనాయింటెడ్ అని నేను చెప్పాను అనుకోండి, అభిషేకం ఉంది సిస్టర్లో ఉంది అని చెప్పాను. అభిషేకం ఎక్కడ కనిపిస్తుందండి? నేను ఏ రకంగా చీర కట్టుకున్నానో కనిపిస్తుంది, నేను ఏం కాపు వేసుకున్నానో కనిపిస్తుంది, నేను ఏం పెట్టుకున్నానో కనిపిస్తుంది. కానీ నాలో అభిషేకం కనిపిస్తుందా? ఎవరికి కనిపించదు ప్రియులారా. నేనేం చెప్తున్నానంటే, ఎలాగైతే ఈ పరిశుద్ధాత్మ ఒక వ్యక్తిలో ఉన్నది కనిపించదో అలాగే కనిపించకుండానే ఒక కుటుంబాన్ని, భర్తని, బిడ్డలని కట్టే ఒక శక్తిగా స్త్రీ పనిచేయాలి అని చెప్పి దేవుడు స్త్రీని సృష్టించాడు. ఇది అర్థమైంది చెప్పకూడదు. మీకు అర్థమైందండి? అమ్మ ఎంత పనిచేస్తుంది ఎవరికి కనిపించదు, భార్య ఎంత పనిచేస్తుంది ఎవరికి కనిపించదు. అయితే పిల్లగా పరిశుద్ధాత్మ లేకపోతే ఎట్లయితే ఒక క్రైస్తవ జీవితం లేదో అలాగే ఒక స్త్రీ ఇంట్లో లేకపోతే ఆ ఇల్లు నిలబడదు పిల్లరా. హల్లెలూయా. దేవుడి మొట్టమొదటి పిలుపు ఏంటంటే, నిన్ను ఒక సహకారిగా దేవుడు పిలిచాడు. ఎవరికి సహకారిగా? నీ భర్తకు నువ్వు సహకారిగా ఉండాలి. ఎలాగైతే మనం మన బిడ్డల్ని చదువుకోవడానికి లోకంలోకి పంపిస్తే వాళ్ళు చెడిపోతున్నారో, ఈరోజు చాలా మందికి అన్ని విషయాలు ఎదుగుతున్నారు. వెరీ గుడ్, అప్రిషియేట్ చేయాలి. కానీ ఆత్మ విషయాలలో మనుషులు దినం పడిపోతున్నారు. ఇప్పుడు ఎంతసేపు ఇక్కడ డాన్స్ చేయండి, గంట సేపు చూస్తారు కదండి. అదే వాక్యం చెప్తే లేచి వెళ్ళిపోతారు, నిద్రపోతారు. ఎందుకు పతనం అవుతుంది మానవాళి అంటే భయం లేక. ఆ భయం ఏంటంటే చట్టాలు లేవా? చాలా చట్టాలు ఉన్నాయి. ఎందుకు మనుషులు తప్పు చేస్తున్నారంటే, వ్యక్తిగతంగా ఒక మనిషి దేవుడికి భయపడితే ఆ మనిషి ఎప్పుడు తప్పు చేయడానికి ముందుకు రాడు పిల్లలు. అందుకే వాక్యం ఏం పలుకుతుందంటే, ద ఫస్ట్ కాలింగ్ ఆఫ్ ఎ వుమెన్, ఒక స్త్రీ మొదటి పిలుపు ఏంటి అంటే, ఒక సహకారిగా నీవు నీ భర్తకు తోడై ఉండాలి. హెల్పర్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఇది ఒక 10 కేజీలు ఉందండి, నేను ఇది ఎత్తలేనప్పుడు నేను ఏం చేస్తాను, కొంచెం హెల్ప్ చేస్తారా అంటాను. అవునా? కుటుంబాన్ని భర్త ఒకడే నడిపించలేడు కనుక ఆ భర్తకు సహకారిగా దేవుడు ఏం చేశాడండి? స్త్రీని పిలిచాడు. దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ కాలింగ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో ఏం చేయాలి? నా భర్త అట్లా, నా భర్త ఏం చేయలేడు, నా భర్త వేస్ట్ అని కాదు. ఎందుకు ఆయన నీకు ఇచ్చాడంటే, యూ కెన్ డూ ఇట్. నువ్వు కృంగిపోయి ఏడ్చి అట్లా అవ్వాల్సిన అవసరము లేదు. యు ఆర్ కేపబుల్. నువ్వు నీ ఇంటిని కట్టుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. అర్థమైందండి? అర్థమవుతుందా? రెండో కాలింగ్ ఏంటంటే, నేను నా 15 minutes క్రాస్ చేశానేమో, బట్ రెండో మాట్లాడతాను. ప్రైజ్ ది లార్డ్. రెండోది ఏంటంటే, ఆదికాండము 3వ అధ్యాయం 20వ వచనం చదవడానికి టైం లేదు. అక్కడ ఏవమ్మ జీవము గల ప్రతిభానికి తల్లి అని వాక్యం చెప్తుంది. ద సెకండ్ కాలింగ్ ఏంటి అంటే, తల్లి అనే ఒక పిలుపు. తల్లి అనే ఒక పిలుపు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సిస్టర్ చెప్పారు ఒక మాట, తల్లి బడి మొదటి బడి. తల్లి బడి మొదటి బడి. మన ఫస్ట్ గురువు ఎవరు అంటే తల్లి. తల్లి నేను చిన్నగా ఉన్నప్పుడు, అంటే నేను కాదండి, మా పాప చిన్నగా ఉన్నప్పుడు, నేను ఎప్పుడైనా ప్రేయర్ చేస్తున్నప్పుడు మా పాప ఏం చేసింది సార్, గబగబ వెళ్ళి ఒక చున్నీ తెచ్చుకొని తలపై వేసుకొని అక్కడ ముద్రించి ప్రేయర్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేస్తామో అదే ఆదర్శంగా మన బిడ్డలు తీసుకుంటారు. మనము మన బిడ్డల్ని నడిపించేటట్టుగా ఉండాలి. ఈరోజు చాలా మంది తల్లులు బిడ్డల్ని నడిపించలేకపోతూ ఉన్నారు. నడిపించటం అంటే నీకు చదువు రావాల్సిన లేదు, చదువుకోవద్దని కాదు, వేరేలాగా తీసుకోవద్దు. నీకు చదువు రాకపోయినా, నీకు డబ్బు లేకపోయినా, నువ్వు ఏం చేయలేకపోయినా సరే, నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే నీ ప్రార్థన నీ బిడ్డల్ని నడిపిస్తుంది. బైబిల్ గ్రంథంలో మోషే తల్లి పేరు ఏంటండి? యొక్కేబేదు. ఒక శాసనం చేయబడ్డది, పిల్లలు పుడితే, మగ పిల్లలు పుడితే వాళ్ళందరినీ నైలు నదిలో పడేయాలని ఒక శాసనం చేయబడ్డది. 3 నెలలైంది మోషే పుట్టాడు. కానీ ఈ తల్లి ఏం చేస్తుంది తెలుసా? ప్రార్థనలో మోషేని దాచిపెట్టింది. చూడండి, ఒక రాజు శాసనం చేస్తే దానికి ఎదురు నిలబడే దమ్మగంట ఉందా? ఈరోజు ప్రియబిడ్డ, నీ బిడ్డని చాలా మంది ఏమనుకుంటారంటే, నాకు డబ్బు లేదు, నువ్వు ప్రార్థన చేయి, దేవుని బిడ్డని పైకి లేపుతాను. ఒక తల్లిలాగా అనుదినం ఏం చేయాలండి?
అన్నదిన ఏం చేయాలి? నడిపించాలి. తిమోతి అంటే పునీత తిమోతి గారు అంత గొప్పగా అవ్వడానికి కారణం ఏంటంటే విశ్వాసం కలిగిన తల్లి, విశ్వాసం కలిగిన అమ్మమ్మ తిమోతికి ఉన్నది కనుకనే పౌలు వెనుక ఆయన సేవ చేయగలిగారు. ఈరోజు టీవీలు అవునా, ఈ రీల్స్ చీర కట్టుకోవడం ఎట్లా నేర్పిస్తున్నారు? చీర కట్టుకోవడం ఎవరు నేర్పించాలండి? ఈ పిచ్చి పిచ్చి పనులు కాకపోతే, అవునా? అంటే నేను క్రిటిసైజ్ చేయట్లేదండి. నేనేం చెప్తున్నానంటే, నేను ఒక యాడ్ చూశాను, మరి నేను పేరు చెప్తే మళ్ళీ నాకు కేసు పెడతారు ఇక్కడ ఉన్నారు. అయితే నేను ఆ నూనె ఒక ఆయిల్కి అడ్వర్టైజ్మెంట్ చేశానండి. అదేంటంటే ఆమె మొత్తం నగ్నంగా ఉంది, ఆమె మొత్తం జుట్టు ఇట్లా బాడీని కప్పుకొని ఉంది. నేనేం చెప్తున్నానంటే, నువ్వు అడ్వర్టైజ్ చేయడానికి నూనెని అడ్వర్టైజ్ చేయి, జుట్టుని అడ్వర్టైజ్ చేయి, బాడీని చూపించాలి దానికి. అంటే స్త్రీలను మనుషులు డీగ్రేడ్ చేస్తున్నారు అని స్త్రీలకు అర్థం కావట్లేదు. అర్థమైందండి? ప్రైజ్లో ఒక చక్కటి మాట చెప్పారు సిస్టర్, మీ బిడ్డలకి వస్త్రధారణ నేర్పించండి, బట్టలు ఎట్లా వేసుకోవాలో మీరు నేర్పించండి అని చెప్పారు. ప్రైజ్లో ఎందుకంటే బట్టల వల్లనే, ధారణ వల్లనే నీకు విలువ. నువ్వు వేసుకుంటున్న బట్టల వల్లనే, అంటే ద డ్రెస్సింగ్ షోస్ ఆ క్యారెక్టర్ అంటారు అనమాట. వేరే తప్పుగా తీసుకోద్దండి, అంటే వేరే వాళ్ళు ఏదైనా వేసుకుంటే వాళ్ళ క్యారెక్టర్ లేరు అని అట్లా నిర్ధారించొద్దు. నేనేం చెప్తున్నానంటే, ఇప్పుడు చదువుకునే వాళ్ళు జీన్స్ వేసుకుంటారు, టాప్ వేసుకుంటారు, అది వాళ్ళ వృత్తికి అది అవసరం. పరిగెత్తి వాళ్ళు బస్ ఎక్కాలి. యూనో నేనేమంటానంటే, ఇంకా అంతకు మితిమీరిపోయి చెయ్యకుండా మనం ఏం చేయాలి? మన బిడ్డల్ని నడిపించాలి. ఐఎమ్ నాట్ అగెయిన్స్ట్, అట్లా నేను దానికి తప్పుగా నేను చెప్పట్లేదు. నేనేమంటానంటే అన్నిటినీ బ్యాలెన్స్డ్గా తల్లి ఏం చేయాలండి? బిడ్డలకి నేర్పించి నడిపించాలి. దిస్ ఈజ్ అవర్ సెకండ్ కాలింగ్. మూడవది ఏంటంటే, చాలా మంది ఏమనుకుంటారంటే చర్చికి వస్తారు, వెళ్ళిపోతారు, అంతవరకు. అంటే దేవుడి సేవలో మనకు భాగం ఉంది అని ఎవరు అనుకోరండి. కానీ దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడంటే, వాక్యం అంటుంది ఇర్మియా గ్రంథం, అది చదవడం అవసరం లేదండి, జస్ట్ నేను చెప్తున్నాను మీకు. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం 17 నుండి 22 వచనాలు మనం చూసినట్టు వాక్యం ఏమంటుందంటే, ఆలోచించుడి, రోదన చేయి స్త్రీలను పిలవనంపుడి, మీ బిడ్డలకు అంగలార్పు విద్య నేర్పుడి అని వాక్యం తెలియజేస్తుంది. అంటే ఏడ్చే స్త్రీలు కావాలంట. ఏడ్చి అంటే మనం ఇంట్లో భర్త కొట్టి ఎడవటమో, అత్త తిడితే ఎడవటమో కాదు, దేవుడి కోసము ఏడ్చే స్త్రీలు కావాలంట. జ్ఞానం కలిగిన స్త్రీలను పిలవనపుడి అని దేవుడు అంటున్నాడు. సిస్టర్ చెప్పారు, లతా సిస్టర్ గారు, దేవుని అందు భయభక్తులే జ్ఞానానికి మొదటి మెట్టు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క నిమిషం చేతులతో చెప్దాం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు తండ్రి గారు మరియ తల్లికి మంచి పూలమాల వేశారు కదా. ఎందుకు అంటే పిల్లరా, ఇప్పుడు మరియ తల్లి నాకు ఇష్టము అన్న వాళ్ళు ఏమి జ్ఞాపకం పెట్టుకోవాలంటే, మరియ తల్లి ప్రార్థన ఉంది కదా, లిటినీ, దేవమాత ప్రార్థన మనం చెప్తున్నాం. దాంట్లో లిటినీ చెప్తాం, పరిశుద్ధ మాత అన్ని ఇలా చెప్తుంటాం కదా. దాంట్లో ఒక పేరు ఉంది, అదేంటంటే మోక్షపు వాకిలి. మోక్షానికి అంకనుకోండి, ఎస్ అంకనుకోండి. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ఈ 3 పాయింట్స్ నేను చెప్పలేదు అనుకోండి, నేను హైదరాబాద్ వెళ్ళాను, నిద్ర రాదు. ప్రైజ్ ది లార్డ్. లాస్ట్ పాయింట్ నేను చెప్తున్నాను. ఐ అప్రిషియేట్ సుమా, అంటే ఈరోజు మీ అందరినీ ఇక్కడ గ్యాదర్ చేసి ఇంత మంచి, అంటే ఒక విమెన్స్ని ఎంకరేజ్ చేయడానికి ఇది ఎందుకు ఏర్పాటు చేశారంటే, మూడవ మన బాధ్యత ఏంటి అంటే, దేవుని కార్యం చేయడానికి దేవుడు మనని పిలిచాడు. అరే తల్లి మరి ఏమిటంటే, గాబ్రియల్ దూత వచ్చినప్పుడు, నీ చిత్తం నా జీవితంలో నెరవేరును కాగానే తను చేసిన త్యాగం ద్వారా మోక్షానికి వాకిలిగా మారింది. ప్రేమిట ప్రతి ఒక్క తల్లి అనేక మంది రక్షణకు మోక్షకు వాకిలిగా మీరు మారాలి. మీరు విజ్ఞాపన చేయాలి, ప్రార్థన చేయాలి. ప్రైజ్ ది లార్డ్. భయంకరమైన పరిస్థితుల్లో ఏమనాలండి, అంత్య దినాలలో మనం ఉన్నాం, అంటే ఎండ్ డేస్లో మనం ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్క స్త్రీ ప్రార్థన చేయాలి, ప్రతి దినం జన్మాల చెప్పాలి. అదే మిమ్మల్ని, మీ కుటుంబాన్ని నడిపిస్తుంది, బలపరుస్తుంది. ఐ అప్రిషియేట్. ఒక్క నిమిషం లేచి నిలబడితే మీ అందరి కోసం నేను ప్రేయర్ చేస్తాను. పిల్లరా, ఈరోజు మీ ముందు నిలబడుతున్న నేను
ఒక హైందవ కుటుంబం నుంచి నేను వచ్చానండి. నేను క్యాథలిక్, అంటే ఇప్పుడు క్యాథలిక్లో నేను సేవ చేస్తున్నాను. 2008 నుంచి నేను సేవ చేస్తున్నానండి. సో అది నేను చెప్పట్లేదు ఆ పార్ట్. దేవుళ్ళకి వచ్చిన తర్వాత నాకేం అర్థమైంది అని అంటే, దేవుడి కోసం పనిచేసే వాళ్ళు కావాలి. నాకు బైబిల్లో రాదు నాకేం రాదండి. నేను ఏ బైబిల్ క్లాసెస్ నేనేం చదవలేదు. ప్రతిదినం దేవుని వాక్యాన్ని చదువుతాను. ప్రభా నన్ను ఎందుకు పిలిచావు, నేనేం చెయ్యాలి? ప్రతి ఒక్కరు మీరు అడగాలి, ప్రభా నేనేం చేయాలి నీకోసం అని ఎవరైతే అడుగుతారో దేవుడు వాళ్ళని వాడుకుంటాడు. ప్రతి ఒక్కరి కోసం దేవుడు చూస్తున్నాడండి. నా పర్యమాత ఇష్టము అని ఎవరెవరైతే చెప్తారో మీరందరూ మోక్షకు వాకిలిలాగా మారాలి. దేవమాత ప్రార్థనలు అన్ని పేర్ల కన్నా మోక్షకు వాకిలి అనే పేరు నాకు చాలా చాలా ఇష్టం అండి. ఎందుకంటే మనిషి పాపం చేసి పరలోకానికి ద్వారం వచ్చినప్పుడు ఒక స్త్రీ ఆ తలుపు తెరిచింది. హల్లెలూయా. సో మనమందరం కూడా అట్లా మోక్షకు వాకిలిలాగా మారాలి. బోర్గొడుతుందా? కొంచెం అని అర్థమైందా? ఒక్క మాట అయినా కళ్ళు మూసుకొని 2 చేతులు ఎత్తండి. మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. స్తోత్రులు నాయన, పరిశుద్ధాత్ముడా నా తండ్రి, నీకు వందనాలయ్యా. నీ ఉద్దేశం లేకుండా, నీ ప్రణాళిక లేకుండా మీరు ఇక్కడికి నన్ను పిలవలేదయ్యా నా తండ్రి. అనేక మంది ఇక్కడ ఉంటుండగా ఆ రోజు మర్యాదని పిలిచినట్లుగా ప్రభా ఒక్కొక్క బిడ్డ మీరు అభిషేకించమని అడుగుతున్నాం ప్రభా. వారు ఏ వృత్తిలో ఉన్నారో, ఏ ఉద్యోగాలు చేస్తున్నారో, ఏ పని చేస్తున్నారో, ఎక్కడెక్కడ నీ బిడ్డలు ఉన్నారో ప్రభా అయ్యా వాళ్ళని అంచెలంచెలుగా లేవనెత్తమని అడుగుతున్నాను ప్రభా. అభిషేకించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. స్త్రీలను ఒక సైన్యంగా లేపి అపవాది రాజ్యం కూర్చేవారుగా నీ బిడ్డలందరినీ మీరు సిద్ధం చేయమని ప్రభా నా తండ్రి ఈ రోజు ఇక్కడికి వచ్చి అయ్యా ఈ బిడ్డలందరితో మాట్లాడుకు వచ్చిన నాయకులందరినీ కూడా మీరు దర్శించండి, బలపరచండి, నడిపించండి ప్రభా. ఇది ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరిని అవకాశం ఇచ్చిన తండ్రి గారికి ప్రభా మంచి ఆరోగ్యం ఇచ్చిన తండ్రి నేను అన్నింటిలో మీరు సహాయం చేసి ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డను ప్రభు నీ ఆత్మతో మీరు నడిపించమని యేసుక్రీస్తు బలమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ. ఐఎమ్ సారీ నేను ఒకవేళ ఒక టైం ఎక్కువ తీసుకుంటే. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. అండ్ థ్యాంక్ యూ మేడం. మహిళల యొక్క విలువలు ఎలా ముందుకు వెళ్ళాలి అనే దాని గురించి మాకు సందేశాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ మేడం. ఇంకా ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోలేదు అంటే వెళ్ళి నేమ్స్ ఎంటర్ చేసుకుని ఇప్పుడు నేషనల్ కమిషన్ ఫర్ రీసెర్చ్ పర్సన్ అయినటువంటి ప్రముఖ సైకాలజిస్ట్ శ్రీమతి మరియ సుశీల మేడం గారిని వేదికకి రావాల్సిందిగా కోరుచున్నాను. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. అందరు బాగున్నారా? బాగున్నారా? థ్యాంక్ యూ. బాగున్నారండి. ఈరోజు మేము ఇక్కడికి రావడానికి కారణము మన మహిళల కోసం మాత్రమే వచ్చాము. కేవలం మహిళల కోసం మాత్రమే ఇక్కడికి వచ్చాము. నాతో పాటుగా మన ఉమెన్ కమిషన్ క్యాటగిరీ బయట నుంచి కాదు, గవర్నమెంట్ నుంచి కాదు, మన కేటగిరీ నుంచి సిస్టర్ నేషనల్ ఉమెన్ కమిషన్ సెక్రటరీ సిస్టర్ లివిన్ గారు మనందరి కోసము భారతదేశంలో ఉన్న ప్రతి మూలలో ఉన్నటువంటి ప్రతి నేత్రాసనానికి తిరుగుతూ హైదరాబాద్ వచ్చి, హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చి, విజయవాడ నుంచి ఇక్కడికి శ్రీకాకుళంకి మనందరి కోసం వచ్చారు. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి. తర్వాత మన తెలుగు రీజియన్ నేషనల్ ఉమెన్ కమిషన్ సెక్రటరీ సిస్టర్ ఉదయ గారు కూడా మన కోసం బ్యాంకులో వర్క్ కంప్లీట్ చేసుకొని డైరెక్ట్గా ఇక్కడికి మనందరి కోసం వచ్చారు. గట్టిగా చప్పట్లు కొట్టండి సార్. సో ఇప్పుడు నేను తీసుకునే సెషన్ మన సిస్టర్ లెట్టిన్ గారు అండ్ సిస్టర్ ఉదయ గారు మేము ఇద్దరం కలిసి చిన్న సెషన్ ఒకటి కండక్ట్ చేస్తున్నాము. అంటే ఇంతసేపు మేము చెప్తున్న మీరు వింటూ ఉన్నారు కదా, ఇప్పుడు మీరు వినకుండా మీ నుంచి మేము పాయింట్స్ కలెక్ట్ చేస్తాము. ఎలా అంటే మీకోసం మేము ప్రత్యేకంగా కూర్చొని మేము ఇద్దరం కలిసి ఒక క్వశ్చన్స్ తయారు చేస్తాము.
5 జవాబులు ఇద్దాం. ఎలా ఇస్తారు? 5 జవాబులు. అంటే మీ గ్రూప్లో ఎవరైతే బాగా రాయగలిగిన వాళ్ళు, అందులో ఉన్నటువంటి చదివేవాళ్ళు, చదివి చెప్పేవాళ్ళు, ఏం రాస్తారో చెప్పేవాళ్ళు గ్రూప్లో ఒకరు ఖచ్చితంగా ఉంటారు. ఆ గ్రూప్ని ఫామ్ చేస్తాము. సో అది ఇక్కడ ఈరోజు చేయవలసినటువంటి సెషన్. బయట ఏమీ లేదండి, నేను ఈ ఏమైనా చేపిస్తాను. రాసేటప్పుడు కూర్చోబెట్టాలి, టెన్షన్ పడకండి. అయితే ఇప్పుడు మీకు అందరి కోసం బోర్ కొట్టకుండా కొంచెం బయటికి వచ్చి యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడానికి చిన్న యాక్షన్ ప్లాన్ కూడా ఉంది. యాక్షన్ డాన్స్ కూడా ఉంది మీకోసం. ఇప్పుడు ఏం చేస్తారంటే అందరూ ఫ్రీగా ఒక్కసారి నిల్చోండి. మన సిస్టర్ లివిన్ గారిని వేదిక మీదకి ఆహ్వానిద్దాం. సిస్టర్ ప్లీజ్. అండ్ సిస్టర్ ఉదయ గారిని కూడా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాము. క్లాప్స్ కొట్టండి. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఓకే, ఫస్ట్ వి విల్ మేక్ a small action song. మొట్టమొదటి ఒక చిన్న పాట పాడిస్తారు మీతోటే. రెడీ? అందరు సిద్ధమేనా? సిద్ధమే. పాట కీప్ యువర్ కర్చీఫ్ డౌన్. మీ చేతిలో వస్తువులను కింద పెట్టండి. కొంచెం దూరంగా నిలబడండి. స్టాండ్ స్ట్రైట్. స్టాండ్ స్ట్రైట్. వర్డ్స్ ఆర్ లైక్ దిస్. మా పదాలు ఇలాగ ఉంటాయి. అది తెలుగు కాదండి, వేరే భాష. పదాలు ఎలా ఉంటాయి గమనంగా వినండి. ఇట్ ఈస్ నాట్ ఇండియన్ లాంగ్వేజ్. ఇది మన భారతీయ భాష కాదండి, మాతృభాష కాదు. ఓకే, 1 2 3. One little loudly. Say loudly. గట్టిగా చెప్పండి. One little. No. Everybody knows. అందరూ చెప్పాలి. Never say you do not know. మాకు తెలియదని ఎవ్వరూ చెప్పకూడదు. Everything we learn by experience. ప్రతి ఒక్కటి అనుభవంతో నేర్చుకుంటాం మనం. By doing we learn. మనం చేయడం ద్వారా నేర్చుకుంటాం. So don't say I don't know. నాకు తెలియదని నేను చెప్పకూడదు. In my dictionary there is no word don't know. నా డిక్షనరీలో తెలియదు అనే పదం లేదు. కనుక మీరు అందరూ నేర్చుకోవాలి. రెడీ? రెడీ. సిద్ధమేనా? సిద్ధమే. రెడీ? రెడీ. హ్యాండ్స్ గట్టిగా చెప్పాలి. కొంతమంది సిగ్గుపడుతున్నారు. ఫ్రీగా ఉన్నారు, చేతులు కింద ఉన్నాయి. సరిగా చెప్పండి గట్టిగా. సిద్ధమేనా? సిద్ధమే. 1 little. 2 little. 3 little. 4 little. 5 little. 6 little. 7 little. 8 little. 9 little. 10 little. ఓకే. ఇంకా మీలో ఎవరు అంకుల్ రావట్లేదండి, నోరు తెరవడం లేదు. కొంచెం గట్టిగా అంకుల్ అందరికీ వచ్చు, గట్టిగా చెప్పండి. ఇంకా 1 little. 2 little. Medalina. అరే నాది. ఓకే. 1 little. 2 little. Medalina. Loudly. Medalina. Apio cono. Apio cono. Cristo means Jesus. Say. క్రీస్తు అంటే యేసు ప్రభు. Acono. Pio. Acono. Cristo. Apis. Pangave. It is not Indian language. చెప్పాను కదా ఇది మాతృభాష కాదని. So don't worry what you say. తప్పులు చెప్పినా పర్వాలేదు, చెప్పండి. ఎవరికి తెలియదు.
అర్థం ఏంటంటే యేసు ప్రభు sending us మమ్మల్ని పంపిస్తున్నారు to the world ప్రపంచమంతా అంతటికి to proclaim His word. దేవుని యొక్క వాక్యాన్ని ప్రచురించడానికి మమ్మల్ని అందరినీ పంపిస్తున్నారు. Understood? అర్థమైందా? యేసు ప్రభు దేవుని వాక్యాన్ని ప్రచురించడానికి మమ్మల్ని అందరినీ ప్రపంచమంతా పంపిస్తున్నారండి. మేమందరం ఎక్కడెక్కడి నుంచో వేరే వేరే రాష్ట్రాల నుంచి ప్రయాణించి మీ యొక్క డయాసిస్కి వచ్చాము. మీరు ఉత్సాహంగా ఉంటేనే మేము చెప్పగలం, లేదంటే మేము నిరుత్సాహంతో వెళ్ళాల్సి వచ్చిందండి. మాకు నిరుత్సాహాన్ని ఇస్తారా, ఉత్సాహాన్ని ఇస్తారా? ఉత్సాహమిస్తాం. చెప్పండి నాకు ఒక చెవు వినిపించదు, గట్టిగా చెప్పాలి ప్రకటన. Jubilee celebration, dance. You don't get other time to dance. ఇది జూబిలీ పండుగ రోజు దేనికి వచ్చామండి అసలు ఈ రోజు మనం ఇక్కడికి? జూబిలీ పండుగ చేసుకోవడానికి వచ్చాము. వచ్చినప్పుడు పండుగ ఎలా చేసుకోవాలి? సంతోషంగా లేదు, ఇక్కడ దుఃఖంగా బాధాకరంగా ఉన్నారు. And the meaning is God called you to go to other people in the parish and tell them, proclaim the word of God. దేవుడు ప్రత్యేకంగా మమ్మల్ని అందరినీ ఈ రోజు ఇక్కడికి పిలిచారు. ఎందుకంటే దేవుడి యొక్క వాక్యాన్ని ఇంగని ప్యారిష్లో మీకు ఇచ్చారన్న ప్రతి ఒక్కరికి దేవుడి వాక్యాన్ని తెలియపరచడానికి మిమ్మల్ని ఎన్నుకున్నారండి. Okay, the song. Ready? 1, 2, 3. One little, okay, tune. 1 little, 2 little Medalina. Medalina, Medalina, Medalina. తిప్పండి తిప్పండి. ఆనందంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. One little, 2 little, 3 little, 4 little Madalina. Madalina. 1 little, 2 little, 3 little, 4 little Madalina. Madalina, 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 Madalina. Appeal, One little, 2 little, 3 little, 4 little, 5 little, 6 little Madalina. Little mistake happened, mistake. 1 little, 2 little, 3 little, 4 little, 5 little, 6 little Madalina. 5 little, 6 little Madalina. Madalina, Madalina, Madalina. Appeal, Appeal, Krishna. Appeal for away. 1 little, 2 little, 3 little, 4 little, 5 little, 6 little, 7 little, 8 little Madalina. Madalina, Madalina, Madalina. Appeal, Appeal, Krishna. Appeal for away. Fast, huh? Amma, dance, Amma. Dance. Put it down. Kusuma, put the pallu down. Dance. Will. ప్రార్థన చేసే స్థలం కాదు. It's a free. You are women. You need to dance. Okay. Last. One minute. Last, huh? Ready? Ready? 1, 2, 3. Start. Okay. 1, 2, 3, 4.
Okay? 1, 2, 3, start. 1. They can't see me. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Medalina. Okay. Listen. వెళ్ళి బాబు పర్లేదు వచ్చి వెళ్ళి బాప వెళ్తావా చెప్పు కుసుమమ్మ ఈ అమ్మాయి తగ్గుతుంది తీసుకెళ్ళి This lady, what is your name? Srijana. When Srijana, when I said dance, she did like this. Okay, first point. Second point, I said you have to dance, she put this down. Third, you have to dance, then she said. Fourth, I said no, women have to dance, put your palla down. Okay, this is women. Repeat now. As I said. Confidence is a ఈ అమ్మాయి పేరు సృజన. సిస్టర్ డాన్స్ వేయమనేటప్పుడు తన చేతిని తన చున్నీ నిలబెట్టారు. మళ్ళీ రెండోసారి సిస్టర్ అనేటప్పుడు చిందించింది. మళ్ళీ మూడోసారి నేను డాన్స్ అంటే చేయగలంటే నువ్వు చేయగలవు అనేటప్పుడు కొంచెం చున్నీని దించింది. మళ్ళీ నెక్స్ట్ లేదు నువ్వు చేయగలవు అనేటప్పుడు వాట్ ఐ వాంట్ టు సే ఉమెన్ వాంట్స్ టు డూ బట్ దేర్ ఇస్ నో వన్ టు సపోర్ట్ హర్. స్త్రీలకు అన్నీ చేయాలని ఉంది కానీ So Jubilee is Atma Vishwasam. Understood? Jubilee is to increase the confident Atma Vishwasam. మహిళలు ఏం చేయాలన్నారు? మీ యొక్క విశ్వాసాన్ని పెంపొందించగలదే ఈ జూబిలీ. Okay, ready? Ready? 1 little, 2 little, 3 little, 4 little, 5 little, 6 little, 7 little, 8 little, 9 little, 10 little, Madalena. 1, 2, 3, start. 1 little, 2 little, 3 little, 4 5 little, 6 little, 7 little, 8 little, 9 little, 10 little, Madalena. Madalena, Madalena, Madalena. Appear, that's it. All go, that's it. Okay, ready? 1, 2, 3. Appear, appear,
Here. అవి కొంచెం వెనక్కి వెళ్ళండి. One round. Okay. రిసోర్స్ పర్సన్స్ మెంబర్స్ కొంచెం రండి. One round. Round. లక్ష్మి Circle. ప్రేమ్ Circle. రౌండ్ గానే చూడమ్మా గుండ్రంగా. Okay. All those who are having a blue color in the dress. బ్లూ కలర్ డ్రెస్ వేసుకున్న వాళ్ళందరూ ప్రక్కకి రండి. Blue color. త్వరగా టైం అయ్యేది మనకి. బ్లూ చీర కట్టుకున్న వాళ్ళు, బ్లూ చుడిదార్ కట్టుకున్న వాళ్ళు అందరూ రండి. అమ్మా నీలం డయాసిస్ రిసోర్స్ టీమ్ ఎక్కడ ఉన్నారు? లేవండి. నీలి రంగు చీరలు, నీలి రంగు డ్రెస్సులు వేసుకున్న వాళ్ళందరూ కూడా కావలసినటువంటి లక్షణాలు. సో కాబట్టి if we want change in the family, ఇప్పుడు మనల్ని మనము మన కుటుంబంలో మార్చాలి అనుకుంటే you have to meditate on these points. దీని గురించి మీరు మననం చేయాలి. Those who are standing, stand behind. అమ్మ నించోవాలి అనుకున్న వాళ్ళు వెనక్కి వెళ్ళి నించోండి, కూర్చోలేకపోతే చైర్ వేసుకోండి లేదా కింద కూర్చోండి. Now Sushila is a psychologist. నేను సైకాలజిస్ట్ని. So she will give you the concluding how to go about these values for 3 minutes. మీరు ఇంతసేపు ఏవేవైతే మనం ఇక్కడికి వచ్చి నించొని మాట్లాడామో, మీరు డిస్కషన్ చేసుకున్నారో దాని గురించి తను మాట్లాడతాడు. ఓకే. గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. ఇంతసేపు మీరందరూ కూర్చొని ఏవేవైతే ప్రశ్నలు మాట్లాడారు, సారీ మేడం, ఏవైతే మీకు ప్రశ్నలు మీ చేతికిచ్చారో ఆ ప్రశ్నలన్నీ కూడా ఆడవాళ్ళకి ఉమెన్ కమిషన్ ద్వారా ఉండవలసినటువంటి రూల్స్. ఓకే. అంటే ఇదేదో మీ మీద అనుకొని రాసినవి కాదు. దాని గురించి మీకు మెయిన్గా నేను చెప్పాల్సింది ఒకటే అండి. 2 నిమిషాల్లో ముగిస్తాను. ఇందులో వచ్చినవన్నీ కూడా మహిళలు తన వంతుగా ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు శ్రద్ధగా వినాలి. ఎలాంటి తప్పులు కూడా చేసినా సరే, చెయ్యకుండా సరే, తప్పు జరిగినప్పుడు, తప్పు జరగనప్పుడు, లేదా మంచి జరిగినప్పుడు, మంచి జరగనప్పుడు ముందుగా దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఎందుకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి అని అంటే, కనీసం ఆ చిన్నదానితో అయినా తప్పు జరిగిందేమో, లేదా ఆ చిన్నదానితో అయినా మనకి మంచి జరిగిందా, లేదా గొప్పగా అయినా జరిగిందా అని దేవుడికి కృతజ్ఞతలు. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? మంచి జరిగినా చెడు జరిగినా థ్యాంక్ యూ, సారీ 2 మర్చిపోవద్దు. అవునా కాదా? కానీ మన నోటి నుంచి వస్తుందా? ఈమెకేంది నేను సారీ చెప్పాలి, ఈమెకేంది నేను థ్యాంక్ యూ చెప్పాలి అని అనిపిస్తుంది మన మనసుకి. కానీ మహిళలకు ఉండవలసిన లక్షణాలు మెయిన్. తర్వాత ఎప్పుడైనా సరే బాగా గుర్తుపెట్టుకోండి, ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి మాట్లాడే అవకాశాన్ని, సమయాన్ని మనం ఇవ్వాలి. ఇది మెయిన్ పాయింట్. ఇంకొకటి బాగా గుర్తుపెట్టుకోండి, మనం ఏ పని చేసినా సరే దేవుడిని, మనల్ని ఎవరైతే మనల్ని భూమి మీదకి తీసుకొచ్చారో మనకంటూ ఒక ఖచ్చితమైనటువంటి నిర్ణయం ఉంటుంది. ఆ నిర్ణయం మీదనే మనల్ని పంపిస్తారు. ఆ నిర్ణయం ఏంటా అన్నది మన ప్రార్థన రూపం ద్వారా తెలుసుకొని దానిని మనము నెరవేరేలాగా చేయాలి. ఏమంటారు? చేస్తారా? మహిళగా ఇప్పుడు మహిళగా మనము మన కుటుంబానికి ఎంత ముఖ్యమో అదే మహిళ గనక ఇవన్నీ కనుక పాటించకుంటే మీకు అందరికి వచ్చినటువంటి ప్రశ్నలకి సమాధానాలు మీరు రాసినప్పుడు మీకు అర్థమైండొచ్చు. ఇవన్నీ కనుక మనం పాటించినట్టయితే సమాజంలో మనం బాగుంటాము, మన కుటుంబాన్ని దేవుడి యొక్క ఆధ్వర్యంలో పైకి తీసుకొని వెళ్తాము, మనతో పాటు మన సమాజాన్ని, మన చర్చిలో కూడా పైకి తీసుకొస్తాము. షార్ట్ అండ్ సింపుల్. అందరికి అర్థమైందా? క్లాప్స్ కొట్టండి గట్టిగా. ఎవరెవరైతే ఇప్పటి వరకు కష్టపడి అందరూ ఆలోచించి రాశారో వాళ్ళందరికీ గట్టిగా క్లాప్స్ కొట్టండి. ఎస్, థ్యాంక్ యూ. గుడ్ ఆఫ్టర్నూన్. ఆకలి అవుతుందా? చాలా బాగా ఆకలి అవుతుంది. ఆకలి అయితేనే అన్నం వేస్ట్ చేయకుండా, వృధా చేయకుండా తినగలరు. అందుకని చెప్పేసి మేము ఈరోజు ఇక్కడ ఉన్నాం. మరి ముఖ్యంగా ఈరోజు మేము ఎందుకు వచ్చాము ఇక్కడికి? ఎవరి జూబ్లీ? మీరంతా ఎవరు? ఎంతమంది మీలో మహిళలు ఉన్నారు?
విమెన్ అంటే నేషనల్ ఆఫీస్లో సెక్రటరీ ఉన్నారు. వాళ్ళు అక్కడి నుంచి నేషనల్ ఆఫీస్ నుంచి వచ్చారు మీ ఊరికి, మీ డయాసిస్కి. నేను రీజనల్ సెక్రటరీగా రీజనల్ ఆఫీస్ నుంచి వచ్చాను. తను సారీ రాష్ట్రీయ ప్రాంతీయ సారీ నన్ను క్షమించండి. కొన్ని పదాలు అలవాట్లో పొరపాటుతో ఊడిపడ్డాయి. సో రాష్ట్రం నుంచి మన భారత రాష్ట్ర తరపు నుంచి సెక్రటరీగా సిస్టరు లిడ్విన్ గారు వచ్చారు. నేను ప్రాంతీయ అంటే మన తెలుగు రాష్ట్రాలు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రానికి నేను ప్రాంతీయ సెక్రటరీగా పనిచేస్తున్నాను. సో మళ్ళీ సుశీల హైదరాబాద్ డయాసిస్ ఆర్చి డయాసిస్ నుంచి రిసోర్స్ పర్సన్గా వాళ్ళు ట్రైనింగ్ పొంది మనకి ఇక్కడికి వచ్చారు. మన శ్రీకాకుళం డయాసిస్లో ఒక రిసోర్స్ టీమ్ని, అంటే రిసోర్స్ అంటే మనలో ఉన్న సంపదలు, మన శ్రీకాకుళం డయాసిస్ మహిళలలో ఉన్న సంపదలను వెలికి తీసి మన చర్చిని ముందుకు నడిపించడానికి మేము ఇక్కడికి వచ్చి ఉన్నాం. ఈరోజు ముఖ్య ఉద్దేశం మన యొక్క జూబిలీ పండుగ కొనియాడటానికి. మహిళగా సాధించినది ఏమీ లేదు. మహిళలు ప్రస్తుత సమాజంలో అన్ని రంగాలలో ఉన్నారు. మహిళ లేకపోతే సృష్టి లేదండి. మహిళ దేవుని యొక్క గొప్ప వరం. ఆ వరాన్ని మీరు ఉపయోగించుకొని గుర్తించి ముందుకు నడిపిస్తే మన చర్చిలో చాలా మార్పు వస్తుంది. మన కుటుంబం ముందుకు నడవాలన్నా ఇప్పటి వరకు మనకి ఇందాక సిస్టర్ గారు కానీ రిసోర్స్ పర్సన్స్ అందరూ చెప్పారు. శారీరక ఎదుగుదల గురించి చెప్పారు, ఆధ్యాత్మిక ఎదుగుదల గురించి చెప్పారు, ఇంకా మనకు హక్కుల గురించి ముగ్గురు వక్తలు మాట్లాడారు. ముగ్గురు వక్తలు చెప్పారా లేదా? ఏం చెప్పారు? మన శారీరక పట్ల ఆరోగ్యాన్ని ఎలా జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పారు. ఆధ్యాత్మిక ఎదుగుదలకు మనకు దేవునిలో మనం బలపడాలి. ఆమె ఏం చెప్పారు? నేను క్రైస్తవురాలు కాదు, హిందూ మతం నుంచి దేవుని నమ్ముకొని ఇక్కడికి నేను దేవుని వాక్యాన్ని ప్రచారిస్తున్నాను. మనమందరం పుట్టు క్రైస్తవులను చెప్పుకునే వాళ్ళం. దేవునిలో బలపడి దేవుని బాటలో నడవాలి. మన చర్చి, మన కథోలిక సంఘం ముందుకెళ్ళడానికి ప్రయత్నించాలి. ప్రతి ఒక్క మహిళ చేయూతనిచ్చి మన సంఘం ముందుకు వెళితే మన చర్చ్ చాలా అభివృద్ధిలో పోతుంది. మన గురువులకు కానీ మన బిషప్ గారు కానీ మనం చేయూతనివ్వాలి. వాళ్ళు ఎవరో బయట నుంచి వచ్చిన వాళ్ళు కాదు. గురువులైనా, అమ్మగారులైనా, బిషప్ గారులైనా కుటుంబంలో నుంచి వచ్చిన వాళ్ళు. వాళ్ళని గౌరవించాలి. వాళ్ళు మన కుటుంబంలో ఒకరిగా భావించి మనం సహకరించినప్పుడే మన చర్చిని అభివృద్ధిదాయకంలో నడిపించగలం. అది మా యొక్క కమిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. మహిళలు చైతన్యం కావాలి, కుటుంబాన్ని ముందుకు నడిపించాలి, చర్చిని ముందుకు నడిపించాలి, ఆధ్యాత్మికంగా పిల్లలని దేవుని బాటలో నడిపించాలి అని మా యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకనే మేమందరం ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ రిసోర్స్ టీమ్ ట్రైనింగ్ కూడా ఇచ్చాము. మిమ్మల్ని కూడా ఈ రిసోర్స్ టీమ్ ట్రైనింగ్ ఇచ్చి మీకు కూడా మీలో ఉన్న వనరులని, మీలో ఉన్న లక్షణాలను, నైపుణ్యాలను పెంపొందించడానికి మేము ఈరోజు వచ్చాం. ఇక్కడ ఈ యొక్క చిన్న అవకాశాన్ని మాకు కుసుమా గారు, కుసుమా ఎవరండి? కుసుమా ఎవరు? సెక్రటరీ, కమిషన్ ఫర్ విమెన్ డయాసిస్ సెక్రటరీ. మీ ప్యారిష్ నుంచి అందరూ తనకు సహకరించాలి. సహకరిస్తారా? నేను మళ్ళీ నెక్స్ట్ మంత్ వస్తాను. వచ్చినప్పుడు అందరూ రావాలి. ఈరోజు 300 మంది ఎస్టిమేషన్ వేస్తే ఎంతమంది ఉన్నారు? 150 మంది ఉన్నారు. చాలా డిసప్పాయింట్ అయ్యి 300 మంది అక్కడ టికెట్ దొరకపోయినా కరెంట్ టికెట్ తీసుకొని జ్వరబడి ట్రైన్లో ఎట్లానో వచ్చాం నిద్ర లేక. అయినా మీరు రావాలి. మనది ఇది, వేరే ఎవరితో కాదు, మనది. మన చర్చ్ మనది. మనం ముందుకు నడిపించాలి. మహిళలను ముందుకు నడిపించడానికి మనం ఒకరికొకరు తోడ్పడాలి. ఆ చేయూతనిస్తారని చెప్పి కుసుమ గారికి ఆశిస్తూ మీ అందరికీ మా